Okay, let us start with Guru and Vaishnava's blessings. Om Agnanatimirandasya Gnananjanashalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Guruve Namaha. Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kada Mahyam Dadati Swapadantikam Vandeham Shri Gurum Shri Yuta Padakamalam Shri Gurun Vaishnavanscha Shri Rupam Sagrajatam Sahagana Raghunatamitam Tam Sajivam साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महवदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरम्। राधा मदन मोहन की जय, राधा श्याम सुंदर की जय, राधा गोपा गोपीनाथ की जय। Thank you so much, Mother and Prabhuji, for joining today's session. Thank you. Thanks a lot, Mataji. Thank you so much, Mataji. Pawani Mataji. Thank you so much. Okay. ఈరోజు కొంచెం మనము రీకాల్ చేసుకొని మన దానికి వెళ్ళిపోదాం. అందరికీ తెలిసిందే కదా, మనం స్టార్టింగ్ కొంచెం రీకాల్ చేసుకుంటే కనుక ఈ రోజు శ్లోక ఏంటో అనేది అర్థమవుతుంది. అలాగే మనకి హిస్ గ్రేస్ గోవర్ధన్ గిరివర్దాస్ ప్రభుజీ ట్యూస్డే మనకి 18.66 శ్లోక అనేది నేర్పించారు కదా. అందరూ దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. అందరూ ఒక్కొక్క పాయింట్ చెప్పగలరా అండి? జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి, నేను చూస్తాను, పిలుస్తా. ఓకే, శ్రీనివాస్ గుప్తా ప్రభు, ఎస్ చెప్పండి. ఏం నేర్చుకున్నాము మనము కొంచెం దాని గురించి. శ్రీనివాస్ గుప్తా అని ఉంది, జైని శ్రీనివాస్ గుప్తా. హరే కృష్ణ, హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరైనా శ్లోకాలు డిసైడ్ చేయాలనుకున్న వాళ్ళు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. హ్యాపీ కృష్ణ కాన్షియస్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మాతాజీ. 18.68 కదా మాతాజీ ప్రభు చెప్పింది మొన్న. ఈ రోజు 68 ప్రభు, 66 66 సారీ. ఎస్ ఎస్ చెప్పండి, పర్వాలేదు.
66th శ్లోకాలు మనము ఏం నేర్చుకున్నాం? అందరూ ఒక్కొక్క పాయింట్ చిన్నగా చెప్తే మనం తొందరగా ఈ రోజు దానికి వెళ్ళిపోవచ్చు. ఆ శ్లోక రిసైట్ చేయాలనుకున్నవాడు దయచేసి హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి, పిలుస్తాను ఒక్కొక్కరినే. మాతాజీ సంప్రభుజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే సో కృష్ణ మచ్. మాతాజీ, దండప్రణం. ధన్యవాద్ ప్రణాం ప్రభు. మాతాజీ, సమస్త ధర్మాలను నాకే వదిలేసి నన్ను శరణు వేయడమని, నేను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తానని మనకు ప్రభు చెప్పారు మాతాజీ ఆ రోజు శ్లోకంలో. ఎగ్జాక్ట్లీ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, దండప్రణం. చూడండి ఎంత లైన్ సింపుల్ గా ఉంది, బట్ ఎంత డీప్ మీనింగ్ ఉంది. మనకి అన్ని వదిలేసి తననే మనము శరణాగతి పొందితే కనుక మనకి ఖచ్చితంగా ఫియర్ అనేది లేదు. అసలు భయపడకు, నువ్వు భయపడద్దు, దుఃఖించొద్దు అని చెప్పారు మాతాజీ. ఎగ్జాక్ట్లీ, భయపడొద్దు, నేనున్నాను, నేను చూసుకుంటానని నాకు వదిలేసేయమని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ. సో దాని గురించి మనకు అర్థమైంది. ఓకే, ఈ రోజు శ్లోకాకి వెళ్ళిపోదాము. ఓకే, హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి మిగతా వాళ్ళు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ, చక్కగా చెప్పారు ప్రభు, నైస్, థ్యాంక్ యూ. ఓకే, ఈ రోజు శ్లోకం వచ్చేసి మనకి అంటే ఇప్పుడు ఇక్కడ కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇలా చెప్పారు కదా. దీని తర్వాత మనకి 67th శ్లోకాలో ఏం చెప్తున్నారు అంటే 3 పాయింట్లు చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నేర్చుకోబోయేది 68th శ్లోక. ఓకే, 18.68 ఈ రోజు చదువుకునేది. ప్రభు ఎక్స్ప్లెయిన్ చేసింది 66th కదా. 67లో ఏం చెప్పారు అనేది చిన్నగా కొంచెం చూద్దాం, ఎందుకనంటే దానికి రిలేటెడ్ ఉంటుంది కొంచెం ఈ శ్లోక కూడా, ఈ రోజు శ్లోక కూడా. సో అందులో ఏం చెప్తున్నారు, నాన్ డివోటీస్ ఎవరు ఉంటారో ఇలా అంటే ఐ మీన్ డివోషనల్ సర్వీస్ లో ఎవరు ఉంటున్నారో, అంటే ఎవరు డివోషనల్ సర్వీస్ చెయ్యరో వాళ్ళకి మనము బోధించకూడదు, అంటే అలాంటి వాళ్ళకి మనము బోధించొద్దు అనేసి చెప్తున్నారనమాట. అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు కృష్ణ ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అనేది మనకి షేర్ చేస్తున్నారు కృష్ణ. సో దిస్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ మే నెవర్ బి ఎక్స్ప్లెయిన్ అని చెప్తున్నారు. అంటే టు దోస్ హూ ఆర్ నాట్ ఆస్టైర్, అంటే ఎవరు పాటించరో, అలాగే డివోటెడ్ ఎవరు ఉండరో, అంటే భక్తులు ఎవరు కారో, అలాగే ఎంగేజ్ ఇన్ డివోషనల్ సర్వీస్ ఎవరు కాదో అలాంటి వాళ్ళకి నాట్ ద వన్ హూ ఈజ్ ఎన్వియస్ ఆఫ్ మీ అని చెప్తున్నారు. అంటే నా మీద ఎవరికి నమ్మకం లేదో అలాంటి వాళ్ళకి మనము ఈ భగవద్గీత, ఈ సుప్రీం నాలెడ్జ్ ఏముందో, ఈ భగవద్గీత నాలెడ్జ్ సుప్రీం నాలెడ్జ్ కదా, ఈ సుప్రీం నాలెడ్జ్ ఏముందో దానికి అలాంటి వాళ్ళకి మనము బోధించకూడదు అనేసి క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అనమాట. ఎందులో 18.67th శ్లోకలో ఇలా ఉంటుంది అనమాట. 3 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆస్టైర్ ఎవరు పాటించరో అది, ప్లస్ డివోటెడ్ గా ఎవరు లేరో, భక్తులు ఎవరు, అభక్తులు అంటాం కదా, భక్తులు ఎవరు కారో వాళ్ళకి చెప్పకూడదు మనము. అలాగే ఎంగేజ్ అంటే ఎవరు ఎంగేజ్ ఉండరో, అంటే డివోషనల్ సర్వీస్ లో ఎవరు ఎంగేజ్ గా ఉండరో అలాంటి వాళ్ళకి, ప్లస్ ఇంకొకటి వచ్చేసి నాట్ వన్ హూ ఈజ్ ఎన్వియస్ ఆఫ్ మీ, అంటే వాళ్ళు ఎవరు నాకు అంటే కృష్ణ అంటే కొందరికి నమ్మకమే ఉండదు కదా. అస్సలు కొంచెం చెప్పబోతున్నాం అని అనుకోండి, వాళ్ళు 100 ఏదేదో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరికి నమ్మకం లేదో అలాంటి వాళ్ళకి మనము కృష్ణ గురించి చెప్పకూడదు అనేసి క్లియర్ స్టేట్మెంట్ చెప్తున్నారు మనకి కృష్ణ. ఎందులో 18.67లో. సో దానికి రిలేట్ గా ఇప్పుడు మనకి ఇక్కడ కృష్ణ ఏం చెప్పబోతున్నారో ఈ రోజు శ్లోకాలు చాలా వాల్యుబుల్ జివల్స్ లాంటివి. ఇవన్నీ ఏంటంటే జెమ్స్ అని అంటాం కదా, స్టోన్స్ అని చెప్తాం, రత్నాలు లాంటివి మనకి ఇక్కడ కృష్ణ చెప్పబడింది అనమాట, కృష్ణ చెప్పారనమాట. సో అది ఈ రోజు శ్లోకాలు మనము నేర్చుకోబోతున్నాం అనమాట. సో అది ఏంటి, ఈ రోజు శ్లోకాల్లో అది ఈ నాలెడ్జ్ దాని గురించి ఏం చెప్తున్నారు ఇక్కడ కృష్ణ అనేది మనం చెప్దాం. ఓకే, సో ఒక్కసారి నేను శ్లోక రిసైట్ చేస్తాను, తర్వాత మీరందరూ ఒక్కొక్కరు తర్వాత ఒక్కరు చెద్దురు గాని. ఓకే, హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. అలాగే మనకి వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఉంటుంది, అనువాదం ఉంటుంది, తర్వాత భాష్యం కూడా చదువుదాం. చూడటానికి చాలా చిన్న శ్లోక, ఈరోజు చాలా చక్కగా చిన్నది, ప్లస్ వీఆర్ వెరీ బ్లెస్డ్. ఈ రోజు ఈ శ్లోక నేర్చుకోవడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరితో డిస్కస్ చేయడం అయితే చాలా హ్యాపీగా. న్యూ ఇయర్ లో చూడండి మనం అందరూ ఎవరెవరో ఎక్కడో వెళ్ళి పార్టీలు పబ్బులు అనుకుని ఏదేదో చేస్తుంటారు. మనం ఇక్కడ భక్త సాంగత్యంలో ఉండి ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నాం కదా, ఎంతో అదృష్టం. సుకృతి చేసుకుంటే గనుక మనకి ఈ నాలెడ్జ్ అనేది దొరకదనమాట. వీఆర్ వెరీ ఫార్చునేట్, అందరూ మనము చాలా చాలా ఫార్చునేట్ అన్నమాట. సో ఈ శ్లోకాలో దాని గురించి మనకి ఉంటుంది, అందుకే నేను ఈ వర్డ్స్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ మనకి వచ్చేసి యా ఇదం, ఓకే, యా ఇదం పరమం. ఒక్కసారి నేను
విడివిడిగా చెప్తున్నాను. ఎందుకనంటే మీకు అంటే చదివేటప్పుడు మీ బుక్ ఉంటే గనక భగవద్గీత బుక్ దగ్గర పెట్టుకోండి. ఉంటే మనకి కింద సెపరేట్‌గా ఇచ్చుంటారు. అలా నేర్చుకునేటప్పుడు ఇనిషియల్ స్టేజ్‌లో ఎవరికీ పటపట అనేసి ఫుల్ రిసైట్ చేసేయలేము. సో, సెపరేట్‌గా కూడా చేయొచ్చు. సో, మన ప్రభువులే చెప్పారు. హిస్ గ్రేస్ గంగాపాలక్ ప్రభుజీ క్లాస్‌లో కూడా ఇలాగే నేర్పిస్తుంటారు. సో, అది నేను వాళ్ళ శిష్యురాలు కాబట్టి ఇలా కొంచెం నేను ఫాలో అవ్వడానికి ఇష్టపడతాను. సో, ఏంటంటే ఎవ్వరికీ కష్టం కాకుండా మీకు ఏదైనా హార్డ్ వర్డ్స్ ఉందననుకోండి, బుక్ పెట్టుకోండి పక్కన భగవద్గీత బుక్. సో, దాన్ని బట్టి మనము అక్కడ విడివిడిగా రాశారు కదా! కింద శ్లోక కింద సెపరేట్ ఇచ్చుంటారు. అలా కూడా చదవచ్చు ఇనిషియల్ స్టేజ్‌లో. తర్వాత ఫుల్ శ్లోక అనేది చదువుదాము. సో, ప్రాబ్లమ్ అనేది మనకి రాదు. ఓకే. సో, ఇచ్చారు. ఇదం పరమం గుహ్యం మద్భక్తేషు అభిధాస్యతి భక్తిమాం. ఓకే. భక్తిమా మయి పరాం కృత్వా మాం ఏవ ఏష్యతి అసంశయః అని చెప్తున్నారు. ఇదం పరమం గుహ్యం మద్భక్తేషు అభిదాస్యతి భక్తి మయి పరాం కృత్వా మామేవైష్యతి సంశయః. ఇలా ఉంటుంది శ్లోకం. ఓకే. ఎవరు చదవాలనుకుంటున్నారు? ఫస్ట్ అర్చనా కృష్ణ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. అర్చనా మాతాజీ, అర్చనా మాతాజీ లేరేమో. ఓకే. ఉన్నారా మాతాజీ? హరే కృష్ణ ఉన్నారు. ఉన్నాను చదవండి. మాతాజీ. ఓకే. ఒక లైన్ తెలుసు కదా ఆల్రెడీ మనకి. 4 టైమ్స్ ఒక్కొక్క లైన్. ఫస్ట్ లైన్ 4 టైమ్స్, సెకండ్ లైన్ అలా. తర్వాత ఫుల్ శ్లోకం ఒకసారి చదువుదాం. ఇదం పరమం గుహ్యాం. 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 భక్తేష అభిదాస్యతి. భక్తేష్వ అభిధాస్యతి. సారీ మాతాజీ. మద్భక్తేష అభిధాస్యతి. మద్భక్తేష అభిధాస్యతి. మద్భక్తేష్వ అభిధాస్యతి. మద్భక్తేష్వాభిధాస్యతి. మద్భక్తేష్వ అభిధాస్యతి. పరాం కృత్వా మాం ఏవ ఏష్యతి అసంశయః. భక్తిం మయిం పరాం కృత్వా. భక్తిం మయిం పరాం కృత్వా. భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యస్య అసంశయః. మామే వైష్యస్య అసంశయః. మామే వైష్యస్య మామే. మాతాజీ ఇది ఒకసారి మళ్ళీ చెప్పరా? మాతాజీ. మాం ఏవ ఏష్యతి అసంశయః. మాం ఏ వైష్యతి అసంశయః. మామే వైష్యతి అసంశయః. మామే వైష్యతి అసంశయః. మామే వైష్యతి అసంశయః. ఫుల్ చదువుదాము. ఇదం పరమం గుహ్యాం మద్భక్తేష్వ అభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామేవ ఏష్యతి అసంశయః. ఇదం పరం గుహ్యాం మద్భక్తేష్వ అభిధాస్యతి భక్తిం మయిం పరాం కృత్వా మామే వైష్యస్యతి అసంశయః. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నెక్స్ట్ శ్రీనివాస్ గుప్తా ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. చదువుతారు ప్రభు? మాతాజీ 4 చదవాలా మాతాజీ? 4 లైన్. చదవండి. ఓకే మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ, దండోత్ ప్రణామ్ అందరికి. ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వాభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ధన్యవాదాలు మాతాజీ. సూపర్ ప్రభు. హరి హరి బోల్. సూపర్ గా చదివారు. ధన్యవాదాలు మాతాజీ. హరే సూర్యకళ మాతాజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మమే వైశాత్య సంశయః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే నైస్. కృష్ణ మాతాజీ. నాగమణి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. యయిదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హరే ఉమా సాయి ఫోన్ అని ఉంది. హరే కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ. మాతాజీ, ధన్యవాద ప్రణామ్. Yes, య మాతాజీ. ఇదం పరమం గుహ్యాం మద్భక్తైష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మమే వైష్యత్య సంశయః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. చంద్రకళ మాతాజీ లెవెల్ 1 కి వెళ్దామా? హరే కృష్ణ మాతాజీ, లెవెల్ 1 కి వెళ్దాం. ఓకే, చంద్రకళ మాతాజీ హరే కృష్ణ, చదవండి మాతాజీ. యా ఇదం పరమ రావట్లేదు మాతాజీ. ఓకే, నేను చదువుతాను, ఒకసారి చెప్తాను, మీరు ట్రై చేయండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఓకే. యా ఇదం పరమం గుహ్యం. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేషాభిదాస్యతి భక్తిం మయం పరం కృత్వా కృత్వా మామే వైశత్య సంశయః. ఓకేనా? ఇప్పుడు ఒకసారి వస్తుందా? చదవండి. రాదు మాతాజీ. ఓకే, నేను మళ్ళీ చదువుతాను, చూడండి. యా ఇదం పరమం గుహ్యం, ఎక్కడ గ్యాప్ ఉందో చూసుకోండి. యా ఓకే ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తి మయి పరాం కృత్వా మామే వైశ్యస్య సంశయః. యా ఇదం పరమం గుహ్యా మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరం శక్తి కృత్వా మామే కృత్వా మామే వైశత్య సంశయః. మళ్ళీ ఒక్కసారి. యా ఇదం పరమం గుహ్యా మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరం కృత్వా మామే వైశత్య సంశయః. హరే హరి కృష్ణ. బోల్ మాతాజీ, వెరీ వెల్ ట్రైడ్, చాలా బాగా చేశారు. శ్రీలత మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. మాతాజీ. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశత్య సంశయః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ప్రణామాలు మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ ఉన్నారా? ఓకే, తర్వాత ఇద్దాము ఛాన్స్. జ్యోతి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. వచ్చారా? ఓకే, లక్ష్మీ మాతాజీ ఉన్నారు మాతాజీ. జ్యోతి మాతాజీ తర్వాత చదువుతారు. ఓకే ఓకే మాతాజీ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్. ఎస్ మాతాజీ, ఐఎమ్ హియర్. ఎస్ మాతాజీ, చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః. హరి బోల్ మాతాజీ, హరి హరి బోల్, వెరీ వెల్ డన్. నెక్స్ట్ జ్యోతి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హ్యాపీ న్యూ ఇయర్ మాతాజీ. హ్యాపీ న్యూ ఇయర్ మాతాజీ, మీకు కూడా కృష్ణ కాన్షియస్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. యా ఇదం పరమం గుహ్యా మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మాయే వైశ్యత్య సంశయః. మామే వైవ. ఓకే మాతాజీ, హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. లెవెల్ 2 కి వెళ్దాం మాతాజీ. హరే బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. లెవెల్ 2 కి వెళ్దాము. ఓకే, సంతోషిని మాతాజీ హరే కృష్ణ.
సంతోషిని మాతాజీ చదువుతారా? మ్యూట్ చేసుకోండి. హరే Yes, కృష్ణ మాతాజీ, నా వాయిస్ వినిపిస్తుందా మాతాజీ. మాతాజీ? ఇప్పుడు వస్తుంది మాతాజీ, చదవండి. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వాభిదాస్యతి భక్తిం మయి పరం కృత్వా మామే వైష్యత్యస్య అసంశయః. హరి బోల్ మాతాజీ, వెరీ నైస్. అర్చన మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యా ఇదం పరం గుహ్యం మద్భక్తేషాభిధాస్యతి భక్తిం మయిం పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అమృత శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష అభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. హరి బోల్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. సంధ్యాస్ మన ఐఫోన్ మాతాజీ, సంధ్యా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మాతాజీ, మీకు కూడా హ్యాపీ కృష్ణ కాన్షియస్ హ్యాపీ న్యూ ఇయర్. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేషు అభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మాం ఏవ ఏష్యతి అసంశయః. హరి బోల్ మాతాజీ, హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. లెవెల్ 3కి వెళ్దాం మాతాజీ. నాగమణి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ, లెవెల్ 3. యయిదం ఎస్ మాతాజీ. యయిదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి ఛాన్స్ రాలేదు వాళ్ళకి ఇద్దాం. ఉమాస్ ఐఫోన్ అని ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, హరే కృష్ణ, చదవండి. య ఇదం పరమం గుహ్యాం మద్భక్తైష్యాభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మమే వైష్యత్య సంశయః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. చంద్రకళ మాతాజీ, హరే కృష్ణ. చంద్రకళ మాతాజీ ఉన్నారా? చంద్రకళ యాదవ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి. యా ఇదం పరమం గుహ్య మద్భక్తి రాదు మాతాజీ, సారీ. యా ఇదం చదవండి, నేను చెప్తాను, నో ప్రాబ్లం. ట్రై చేస్తున్నారు కదా, అది వెరీ గుడ్. యా ఇదం పరమం గుహ్యాం యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వాభిదాస్యతి మద్భక్తేష్వ అభిదాస్యతి అభిదాస్యతి భక్తి మయి పరాం కృత్వా మామే వైష్యస్య సంశయః. ఓకేనా? సరే మాతాజీ, నేను ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో హరే మచ్. కృష్ణ మాతాజీ, నేను చెప్పలేదు. ఉన్నారు మాతాజీ, ఇంకా ఉంది, డోంట్ వరీ. చదవండి మాతాజీ, ఒక సెకండ్ హరే లైన్ లో కృష్ణ మాతాజీ. వస్తున్నాను. చదవండి. ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యస్య సంశయః. కరెక్టేనా మాతాజీ? కరెక్ట్. హరి హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరేనా? ఓకే. డాక్టర్ ప్రతిభ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. హ్యాపీ న్యూ ఇయర్ మాతాజీ. హ్యాపీ న్యూ ఇయర్ మాతాజీ. హ్యాపీ కృష్ణ కాన్షియస్ న్యూ ఇయర్ మీకు కూడా. చదవండి మాతాజీ. భగవద్గీత అధ్యాయం 18 శ్లోక నంబర్ 68. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేషు అభిధాస్యతి భక్తిం మయి పరాత్ కృత్వా
మామే వైశ్యత్య సంశయః. హరి హరే బోల్ కృష్ణ. మాతాజీ, హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లెవెల్ 4 కి వెళ్దాము మాతాజీ. లెవెల్ 4 కి వెళ్దాం. కళ్ళు మూసుకొని హరే చదవాలి కృష్ణ లెవెల్ 4. మాతాజీ, అందరూ నాకు నెట్ ఎవరు ఒక సెకండ్. ఎస్ మాతాజీ. నెట్ పోయింది మాతాజీ, ఓకే, నేను నో ప్రాబ్లం, వినలేకపోయాను. ఇంకా టైం మాకు వర్డ్ టు వర్డ్ మీనింగ్ అనువాదం ఉందిగా, డోంట్ వరీ. ఓకే మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ఇప్పుడు లెవెల్ 4 చేస్తున్నాము. పావని మాతాజీ లెవెల్ 4 పెడతారా? హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, ఎలాగో వాళ్ళని ఫోకస్ చేస్తాంగా వీడియో ఆన్ చేసుకుంటే అందుకే ఆపేసాను. కళ్ళు మూసుకొని చెప్తారు కానీ. హరే కృష్ణ. ఓకే, నైస్ మాతాజీ. ఓకే, అందరూ వీడియో ఆన్ చేసుకోవాలి. దయచేసి కళ్ళు మూసుకొని చదవాలి. వీడియో కంపల్సరీ ఆన్ చేయాలి. 4th లెవెల్. ఓకే, శ్రీనివాస్ గుప్తా ప్రభు, హరే కృష్ణ. వీడియో ఆన్ చేసుకోవాలి ప్రభు. ఓకే, ప్రభు లేరు. కృష్ణ మాతాజీ, నేను రోడ్ పైన ఉన్నా మాతాజీ, డ్రైవింగ్ లో. అవునా ప్రభు, తర్వాత ఇస్తాను ఛాన్స్ మీకు ఎక్కడైనా స్టాప్ అయ్యాక. ఓకే, ఓకే మాతాజీ, ఉమా చదువుతా సైఫోన్. మీరు ఏదైనా చెప్తే ఆపి కానీ. చదువు. పైన ప్రస్తుతం అయితే రోడ్డు మీద ఉన్నా మాతాజీ. హరే కృష్ణ. అవునా, ఓకే. హరే కృష్ణ ప్రభు. తర్వాత వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను లేదు ప్రభు, అంతవరకు. ఓకే, ఉమా సైఫోన్ మాతాజీ, హరే కృష్ణ. వీడియో ఆన్ చేసుకోవాలి మాతాజీ, శ్లోక రిసైట్ చేయాలంటే. ఓ మీరేనా? చేయండి మాతాజీ. య ఇదం పరమం గుహ్యాం. రావట్లే మాతాజీ. చదవండి, ట్రై చేయండి, ఉన్నాం కదా. య ఇదం పరమం గుహ్యాం మద్భక్తిం అభిదాస్యతే భక్తిం మయి పరం భక్తిం మయిం పరమం కృత్వా మామే వైష్యతి సంశయః. సత్య సంశయః. ఓకే, నెక్స్ట్. ఓకే, చంద్రకళా మాతాజీ, హరే కృష్ణ. చంద్రకళా మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. వీడియో ఆన్ చేసుకోవాలి మాతాజీ. వీడియో నాకు వీడియో రాదు మాతాజీ. సరే మాతాజీ, తర్వాత ఛాన్స్ ఇస్తాను. వీడియో ఆన్ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నా. నాకు లేదు మాతాజీ, అది రావదు నాకు వీడియో. సరే ట్రై చేయండి. సరే మాతాజీ, ట్రై చేయండి. ఎందుకంటే ఒకరికి ఎక్స్క్యూజ్ ఇస్తే ఇంకా అదే స్టార్ట్ అవుద్ది అనేసి అంతే, ఇంకేం లేదు. మనకు ఒక రూల్స్ అనేవి ఉన్నాయి ఈ శ్లోకకి, ఇలా రిసైటేషన్ లో. అందుకే ఇలాగా చెప్తున్నాము ఏంటి అనేసి మరి దయచేసి ఎవరు బాధపడొద్దు. ఓకే మాతాజీ, పర్వాలేదు మాతాజీ. ఓకే, మరి ఎందుకంటే ఆన్ చేసుకున్న వాళ్ళు ఫీల్ అవుతారుగా ఖచ్చితంగా, అవునా? దానికోసం అంతే, ఇంకా తప్పితే ఏమి లేదు మాతాజీ. ఓకే, వేరేది ఏదైనా ఛాన్స్ ఇస్తానులేండి, డోంట్ వరీ. ఓకే, అనువాదము వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఉన్నాయి కదా, అవి చదవచ్చు. ఓకే, శ్రీలత మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. మాతాజీ. య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యతి అసంశయః. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. అందరికీ ప్రణామాలు. హ్యాపీ కృష్ణ కాన్షియస్ న్యూ ఇయర్ మాతాజీ. అందరికీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ డే, కృష్ణ కాన్షియస్ హ్యాపీ న్యూ ఇయర్ డే అందరికి, డివోటీస్ కి. హరే కృష్ణ. య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కృష్ణ కుమారి మాతాజీ, హరే కృష్ణ. వీడియో ఆన్ చేసుకోవాలి. లేదు, ఓకే, వీడియో ఆన్ ఉన్న వాళ్ళు. మాతాజీ, పావని మాతాజీకి ఛాన్స్ ఇద్దాం. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ, దండవత్ ప్రణామ్. అందరికీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ న్యూ ఇయర్. సో యయిదం పరమం గుహ్యం మద్భక్తేష్వధ అభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా
చంద్రకళ మాతాజీ అయిపోయింది కదా, చేయలే ఈ వీడియో విజయలక్ష్మి మాతాజీ ఉన్నారు. సారీ. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇదం పరమం గుహ్యాం మద్భక్తేష్వాభిధాస్యతి భక్తిం మయిం పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. హరి బోల్ మాతాజీ, వెరీ నైస్. విజయలక్ష్మి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మాతాజీ అందరికి, మాతాజీలకి ప్రభుజీ. మీకు కూడా. ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాగమణి మాతాజీ వీడియో ఆన్ చేసుకోగలుగుతారా మరి? హరే కృష్ణ. చదవండి మాతాజీ. ఇదం పరమం గుహ్యం మద్భక్తే హరే కృష్ణ. మీరు కనిపించట్లేదు మాకు, మీ ముఖ దర్శనం కావాలి మాకు. ఎస్ మాతాజీ, చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. హరి బోల్, హరి బోల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా శ్రీనివాస్ గుప్తా ప్రభు ఇప్పుడు చేయగలరా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ప్రభు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు. ఇంకా ఓకే, లెట్ us go to వర్డ్ టు వర్డ్ మీనింగ్ కి వెళ్దాము, లేట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరి దగ్గర బుక్ ఉంటే ఓపెన్ చేయమండి. బుక్ ఉందో హ్యాండ్ రైజ్ చేయండి వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవడానికి. మాతాజీ చంద్రకళ మాతాజీ మీ దగ్గర బుక్ ఉందా? మాతాజీ రెస్పాండ్ అవుతారా? చంద్రకళ మాతాజీ ఇందాక మీరు శ్లోక రిసైటేషన్ కోసం అడిగారు, ఉందా మాతాజీ? బుక్ ఉందా? హరే కృష్ణ. ఓకే, నో ప్రాబ్లం. హరే కృష్ణ మాతాజీ. నా దగ్గర ఉంది మాతాజీ. ఒక సెకండ్. చంద్రకళ మాతాజీ వచ్చారు. చంద్రకళ మాతాజీకి శ్లోక ఛాన్స్ రాలేదు కాబట్టి తనకి వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ఒక్క నిమిషం మాతాజీ చదువుతాను. బుక్ ఉంది కదా? ఉంది మాతాజీ, ఒక్క నిమిషం. సరే మాతాజీ, నేను ఇప్పుడే జాయిన్ అయినాను. హరి బోల్ మాతాజీ. ఓకే, ఛాన్స్ ఇస్తాను అనువాదం, డోంట్ వరీ. మిగతా వాళ్ళందరూ ఒక సెకండ్, అందరూ మ్యూట్ లో ఉండండి దయచేసి. చంద్రకళ మాతాజీ మీరు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, ఒక్క నిమిషం మాతాజీ. ఓకే, నో ప్రాబ్లం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎవడు, ఇదం ఈ, పరమం ఉత్తమమైన, గుహ్యం రహస్యమును, మద్భక్తేషు నా భక్తుల యందు, అభిదాస్యతి చెప్పును, భక్తిం భక్తియుక్త సేవను, మయి నాయందు, పరం ఉత్కృష్టమైన, కృత్వా చేసి, మాం ఏవ నిన్నే, యష్యతి పొందును, అసంశయ సందేహము లేదు. హరే కృష్ణ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నాగమణి మాతాజీ, హరే కృష్ణ. మీరు అనువాదం చదవండి మాతాజీ. శ్లోక ఒకసారి రిసైట్ చేసి, తెలుసు కదా అనువాదం శ్రీల ప్రభుపాద్కి చేయండి. ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. అనువాదం శ్రీల ప్రభుపాద్కి.
ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తి యోగము నిశ్చయముగా కలుగును. అంత్యమున అతడు నన్ను చేరగలడు. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సంతోషిని మాత ఇందాక ఎవరో ఇప్పుడే జాయిన్ అయ్యానన్నారు. సుజాత మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను సంగీతం మాతాజీ. హరే మాతాజీ. ఒక్క సెకండ్ మళ్ళీ ఛాన్స్ ఇస్తాను అందరికి. సుజాత మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. అనువాదం ఇంకొకసారి చదవండి మాతాజీ. శ్లోక రిసైట్ 68 మాతాజీ. 68. 68. అవును, 18.68. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష విదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. భక్తులకు ఈ పరమ రహస్యమును వివరించే వానికి విశుద్ధ భక్తి నిశ్చయముగా కలుగుతుంది. చివరకు అతడు నా చెంతకు చేరుకుంటాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నెక్స్ట్ టైం అనువాదం చదివేటప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి, అనువాదం శ్రీల ప్రభుపాద్కి జై అని చెప్పి మనం పలుకుదాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. జై. నెక్స్ట్ ఉమా సైఫోన్ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం చదవండి. భాష్యం. అభక్తులు శ్రీకృష్ణుని గాని భగవద్గీతను గాని అవగతము చేసుకొన జాలరు కనుక సాధారణముగా భక్తుల సమక్షంలోనే భగవద్గీతను చర్చించవలనని ఉపదేశించబడినది. శ్రీకృష్ణ భగవానుని మరియు భగవద్గీతను యథాతథముగా అంగీకరింపలేని వారు తమ ఇచ్ఛానుసారము భగవద్గీతను వ్యాఖ్యానించుటకు యత్నించి అపరాధులు కారాదు. శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించుటకు సిద్ధపడిన వారికే భగవద్గీతను వివరించవలెను. ఈ చర్చనీయ విషయము తాత్విక భావకల్పన రూపాలకు కాకుండా కేవలము భక్తులకు మాత్రమే సంబంధించినది. భగవద్గీతను యథాతథముగా హృదయపూర్వకముగా శ్రద్ధతో వివరించువాడు భక్తియోగమున పురోగమించి శుద్ధమైన భక్తిమయమైన జీవన స్థితిని పొందగలరు. అట్టి శుద్ధ భక్తికి ఫలితముగా మానవుడు భగవద్ధామమును తిరిగి తప్పక చేరగలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ప్లెనేషన్ కి వెళ్ళిపోదాము, లేట్ అయింది, 8:40 అయిపోయింది ఇప్పటికి. ఓకే, హరే కృష్ణ మాతాజీ. నేను ఒకసారి చదువుతాను మాతాజీ. తర్వాత లాస్ట్ లో ఛాన్స్ ఇస్తాను మాతాజీ, టైం ఉంటే. లేట్ అవుతుంది అందుకే ఒకసారి స్టార్ట్ ఇస్తాను, లాస్ట్ లో ఛాన్స్ ఇస్తాను, డోంట్ వరీ. ఓకే, ఇక్కడ కృష్ణ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఒకసారి శ్లోక చూడండి. యా ఇదం పరమం గుహ్యాం మద్భక్తేష్వాభిదాస్యతి భక్తి మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః అని చెప్పారు కదా. ఇక్కడ ఏంటి, కృష్ణ అన్ని ఇప్పుడు మనకి కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అంతా ఇచ్చిన తర్వాత ఎవరికి చెప్పకూడదు అనేసి స్టార్టింగ్ లో కొంచెం డిస్కస్ చేసుకున్నాం కదా. ఎవరు డివోటెడ్ కాదు, ఎవరు డివోషనల్ సర్వీస్ చేయరు, అలాంటి ఎవరికి కృష్ణ మీద నమ్మకం లేదు అలాంటి వాళ్ళకి ఈ జ్ఞానం అనేది ఇవ్వద్దు. ఇలా చేస్తే కనుక మనం కూడా అపరాధం చేసినట్టు అనేసి చెప్పారనమాట. క్లియర్ స్టేట్మెంట్ అనేది మనకి 67th శ్లోకాలో ఇలా చేశారు మన కృష్ణ. ఇక్కడ వచ్చేసి ఈ 68 లో 18.68 లో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేషు అభిదాస్యతి అని చెప్తున్నారు. ద వన్ హూ ఎక్స్ప్లెయిన్స్ ద సుప్రీం సీక్రెట్స్ అంటే దేవాది దేవుడు, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఎవరు, మన కృష్ణ గురించి ఈ సీక్రెట్స్ నాలెడ్జ్ ఏమి ఉందో దాని గురించి పరమం గుహ్యం, కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, పరమం గుహ్యం మద్భక్తేషు అంటే నా టు మై డివోటీస్ భక్తి మయి పరాం కృత్వా అని చెప్తున్నారు. మయి భక్తి మయి పరాం భక్తి అంటే ఏంటి, ప్యూర్ డివోషనల్ సర్వీసెస్ అంటే ఎవరు చేస్తున్నారు అంటే గ్యారంటీగా వాళ్ళకి ఏంటనంటే వితౌట్ ఎనీ డౌట్ వాళ్ళు భగవద్ధామానికి వెళతారు, నన్ను చేరుకుంటారు అనేసి చెప్తున్నారు. అంటే అసంశయ అని చెప్పారు కదా. అసంశయ అంటే మనకి ఇక్కడ వితౌట్ ఎనీ డౌట్ మనము
కృష్ణధామానికి వెళ్తాము అనేసి చెప్తున్నారంట. ప్రీవియస్ శ్లోకాలో ఏమో ఎవరికి చెప్పొద్దు అని చెప్తున్నారు. ఇక్కడ ప్యూర్ డివోటీస్ కి మనం ఎవరికి బోధిస్తామో వాళ్ళకి బోధించిన తర్వాత అలాంటి వాళ్ళు నా ధామానికి వస్తారు అనేసి చెప్తున్నారంట. అసంశయ అని చెప్తున్నారు, అంటే వితౌట్ ఎనీ డౌట్, అలాంటి డౌటే లేదు, అంటే కమ్ బ్యాక్ టు మీ అని చెప్తున్నారు, అంటే నా ధామానికి వస్తారు, డౌట్ అనేది లేదు అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటనంటే దీని గురించి కొంచెం డిస్కస్ చేయాలంటే మరి ఇంకా ఎవరికి చెప్పాలి మరి ఇలాంటిది, మనము ఆ భక్తులకైతే చెప్పొద్దు, భక్తిలో లేని వాళ్ళకి చెప్పొద్దు ఇలా చెప్పారు. కృష్ణ మీద ఎవరికి నమ్మకం లేదు, మరి ఇంకా ఎవరికి చెప్పాలి అంటే సింపుల్, భక్తులు ఎవరున్నారు, డివోషన్ సర్వీస్ ఎవరు చేస్తున్నారు అంటే కృష్ణ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అనేసి ఎవరు నమ్ముతున్నారు అలాంటి వాళ్ళకి మనము ఇది చేయాలి అంటే ఉపదేశించాలి అనేసి చెప్తున్నారు అనమాట. ఇందులో క్లియర్ గా ఏంటి ఇది చూడండి, ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్, అంటే నాకు ఈ రోజు ఎంత అదృష్టంగా అనిపిస్తుంది అంటే మీరందరూ చక్కగా క్లాసెస్ విని కృష్ణన్ మీద ఒక నమ్మకం పెట్టుకొని, అంటే కృష్ణ ఇస్ ద దేవాది దేవుడు, కృష్ణనే మనకి అనేసి మనం అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యాము కదా అన్ని క్లాసెస్ విని. సో ఇలాంటి భక్తుల సాంగత్యంలో నాకు చెప్పడం కూడా ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికి మీకు అందరికి థ్యాంక్ యూ సో మచ్. అది దట్టు ఈ రోజు ఈ శ్లోక రావడం అయితే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. అంటే వండర్ఫుల్ డివోటీస్ మీరందరూ, ఏంటనంటే అన్ని క్లాసెస్ అలా విని మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి కృష్ణ గురించి అనేసి మీరు ఇక్కడికి వచ్చి క్లాస్ వినడం జరుగుతుంది అనమాట. సో చాలా వండర్ఫుల్ డివోటీస్ మీరందరూ. ఇక్కడ మనకి ఎలాంటి వాళ్ళకి చెప్పాలి అనేది మనకి మెయిన్ అన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఏం జరుగుతుంది అనేసి ఈ రోజు మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం ఈ శ్లోకాలో. సో వండర్ఫుల్ లిజనర్స్, మీరైతే భక్తి యోగా హోమ్ లో ఈ మన చక్క డివోటీ అసోసియేషన్ లో ఈ రోజు మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో అదే మెయిన్ ఇక్కడ మనకి ఎలాంటి వాళ్ళకి ఈ శ్లోక అంతా దీని మీదే ఉందన్నమాట. సో డివోటీస్ మధ్యనే మనము కృష్ణ మీద ఎవరికి నమ్మకం ఉందో అలాంటి వాళ్ళకి మనము ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఇవ్వాలి. ఎంత వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఏముంది అది కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి అభక్తులు ఉంటారని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకంతా ఇప్పుడు చెప్పాము గోడకి చెప్పినట్టు అనేసి మనం మాట్లాడుకుంటాం కదా, ఈ గోడకి ఎంతగా వాళ్ళకి నమ్మకం ఉండదు అసలు. కృష్ణ గురించి చెప్తే ఇంకా అసలు ఓకేలే, ఇప్పుడు ఈ మెటీరియల్ లైఫ్ లో అడిక్ట్ అయి ఉంటారు, భక్తి అనేది ఉండదు వాళ్ళకి. ఇలాంటి వాళ్ళు ఎలా నమ్ముతారు కృష్ణని? అసలు నమ్మను కూడా నమ్మరు. ఇంకా భగవద్గీత అర్థమయ్యేదైతే ఇంకా దూరం అన్నమాట, కృష్ణనే అర్థం కాదు. ఇంకా భగవద్గీత కృష్ణ పాడిన గీతం ఏమర్థం అవుతుంది వాళ్ళకి? ఇదంతా లైఫ్ మాన్యువల్ కదా, ఇది మనకి ఒక్కసారి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇదంతా అర్థం అవుతుంది. వన్స్ అది మనకి ఇంట్రెస్ట్ ఉంటే, అంటే కృష్ణ దేవాది దేవుడు అని నమ్మకం వచ్చిన తర్వాతనే కదా మనం ఇక్కడికి వచ్చాం. సో మనకి ఇలాంటి వాళ్ళు, అంటే ఐ మీన్ డివోటీస్ కి ఇదంతా అర్థం అవుతుంది అనమాట. నాన్ డివోటీస్ కి ఎంత మొత్తుకున్నా వాళ్ళకి గోడ ముందు శంఖం ఊదినట్టు అని చెప్తారు కదా, అలా వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. అలాంటి వాళ్ళకి మనం చెప్పడం కూడా చాలా బుల్షిట్ అనమాట. ఏంటంటే మనకి అఫెండింగ్ జరుగుతుంది అనమాట. మనకి చూసారా నామాపరాధంలో ఉంది కదా 10 offenses లో మనకి ఇది కూడా ఉంది, భక్తులకి మనము చెప్పొద్దు అనేసి ఉంది. అందరూ గుర్తుపెట్టుకోండి, న్యూ డివోటీస్ చాలా మంది ఉన్నారు కదా, మనకి కృష్ణ బుక్ అనేది దొరుకుతుంది, అందులో 10 offenses అనేది ఉన్నాయి. అంటే మనం ఏం చేయాలి, నామాపరాధాలు అని చెప్తాం. అందులో ఆ 10 offenses లో మనకి దీని గురించి కూడా చెప్పారనమాట. అందులో వస్తుంది మనకి ఏంటనంటే కృష్ణ భక్తి, అంటే కృష్ణ మీద ఎవరికి నమ్మకం లేదో, భక్తి ఎవరికి లేదో అలాంటి వాళ్ళకి చెప్పినా కూడా మేము కూడా అపరాధం చేసినట్టు. వాళ్ళకి ఏదైనా నమ్మకం లేదనుకోండి, వాళ్ళు అలాంటి వాళ్ళకి చేసామంటే జ్ఞానం ఇవ్వడానికి అనేసి మనం ట్రై చేస్తాం, చేయడం తప్పలేదు. బట్ అసలు వాళ్ళు ఇంకా రివర్స్ చెప్తూ ఉంటారు కృష్ణ గురించి. అది కాదు, జస్ట్ మామూలు మనిషిలాగానే ఉన్నారు కృష్ణ, ఇలా అనేసి ఆర్గ్యూ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి మనం అస్సలకి చెప్పకూడదు అనమాట. చెప్తే అపరాధం అని చెప్తున్నారు మనకి, అది బాగా గుర్తుండిపోవాలి మనకి. ఇంక ఇలాంటి వాళ్ళకి చెప్పినా కూడా కృష్ణనే అర్థం కాదు, ఇంకా భగవద్గీత అయితే అసలుకే అర్థం కాదు అనేసి చెప్తున్నారు అనమాట. ఎందుకు అనంటే పూర్వజన్మ సుకృతి అంతే. మనకి పోయిన జన్మలో ఎంతో కొంచెం పుణ్యం చేసుకుంటే గనక మనము ఇక్కడికి అనేది ఉన్నాం కదా, అంటే ఈ భక్తి మార్గంలో మనం ఉన్నాము. ఎంతో కొంచెం సుకృతి ఉంది మనకి, పూర్వజన్మ సుకృతి ఉంది. మంచి కార్యం చేసి ఇక్కడికి వస్తే ఎవరైనా సరే భక్తులు అవ్వడానికి ఇవన్నీ పెద్ద క్వాలిఫికేషన్ అనమాట, బేసిక్ క్వాలిఫికేషన్ ఇదంతా. అలాంటి వాళ్ళకే భగవద్గీత అర్థమవుతుంది, అలాగే కృష్ణ గురించి కూడా క్లియర్ గా అర్థమవుతుంది అనేసి చెప్పారు. ఇంకా కృష్ణ క్లియర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఇలాంటి వాళ్ళకి మీరు చెప్పొద్దు అనేసి కూడా. అంటే ఎవరు
ఎవరు నమ్మరో అలాంటి వాళ్ళ గురించి మీరు అస్సలు చెప్పొద్దు అనేసి క్లియర్ గా చెప్పారనమాట. సో వాళ్ళకు కూడా కావాలి అంటే మనం ప్రార్థించాలి, ట్రై చేయాలి తప్పితే ఇంకా మన చేతిలో ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా అన్ఫార్చునేట్, వీఆర్ వెరీ ఫార్చునేట్. ఎంతో అదృష్టం ఉంటే కనుక మనం ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి, బేసిక్ క్వాలిఫికేషన్ ఇందాక అన్నట్టు అట్లీస్ట్ ఓకే ఎవరు క్వాలిఫైడ్ పర్సన్స్ మరి ఈ భగవద్గీత వినడానికి ఎవరు క్వాలిఫైడ్? బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఫస్ట్ ఉండేది ఏంటనంటే కృష్ణ దేవాది దేవుడు అని నమ్మకం ఉంటే చాలు. అలాంటి వాళ్ళకి అంటే భక్తి పూర్వకంగా కృష్ణని యాక్సెప్ట్ చేస్తే దేవుడు అతని కన్నా ఇంకేం లేదు కదా. ఆ యాక్సెప్టెన్స్ అనేది దొరికిన తర్వాతనే మనము అర్థం చేసుకోగలుగుతాం అనమాట. డివోటీస్ అర్థం చేసుకోగలుగుతారు. అలాంటి వాళ్ళకి మనము చెప్తే మంచిది అనేసి చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి మనము జ్ఞానం అనేది ఇవ్వాలి అనేసి చెప్తున్నారు అనమాట. ఎలాంటి వాళ్ళకి? కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ అనేది ఎవరు నమ్మకంతో ఉంటారో వాళ్ళకి ఇది బేసిక్ క్వాలిఫికేషన్ అనమాట మనం ప్రీచ్ చేసేటప్పుడు కూడా. సో అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే, మీరైనా సరే, ఎప్పుడైనా నమ్మకం లేని వాళ్ళ దగ్గర అస్సలు ఎవరి దగ్గర మీరు డిస్కస్ అనేది చేయకూడదు. అది కూడా అపరాధం అనేది బాగా గుర్తు పెట్టుకోండి అందరూ. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంకా డిస్కస్ చేయాలని అంటే మనకి కృష్ణ భక్తులు ఎంత డివోట్ అంటే ఇప్పుడు కృష్ణ ఇంత క్లియర్ కట్ గా చెప్పారు భక్తులు అలా అభక్తులకి చెప్పొద్దు అని. కృష్ణ భక్తులు ఎంత మర్సీ అని అంటే చెప్తున్నా, కృష్ణనే మర్సిఫుల్. యాక్చువల్లీ కృష్ణ భక్తులు ఇంకా మర్సిఫుల్ ఎలా అంటే చూడండి, ట్రై అయితే చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే వాళ్ళు కొంచెం అటు ఇటు ఉన్నారని అనుకోండి, భక్తిలో రావాలని అనుకున్నారు అనుకోండి, వాళ్ళని ప్రయత్నిస్తారు కదా. అట్లీస్ట్ అయ్యో వాళ్ళు కూడా వస్తే బాగుండు, మాతో పాటు ఇంకా కలిసి నడుద్దాము, అట్లీస్ట్ జ్ఞానం అయితే ఇద్దాం, తర్వాత అయితే వాళ్ళ ఇష్టం, వస్తారో రాదో అది సెకండరీ, ఫస్ట్ రావాలి కదా అంటే ట్రై అయితే చేస్తాం. అంటే నెగిటివ్ గానే ఉన్న వాళ్ళకైతే మనము బోధించకూడదు. ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం అర్థమైంది అనుకుంటా. ఫుల్ నెగిటివిటీ ఎవరికి ఉంటుందో, కృష్ణ గురించి ఎవరికి నమ్మకం లేదో అది వదిలేయండి, ఇంకా వాళ్ళని వదిలేయాలి. అది అస్సలు పట్టించుకోకూడదు. ఎవరికి అట్లీస్ట్ కొంచెం కుతూహలం ఉంటుంది, లైట్ గా ఓకే వినేటట్టు ఉన్నారు, కృష్ణ గురించి మామూలుగా వింటారు కదా, అట్లీస్ట్ ఏదైనా స్టోరీ చెప్పాము అట్లీస్ట్ అలా విన్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి కృష్ణ భక్తులు ఏం చేస్తారని అంటే కృష్ణ గురించి కొంచెం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు వెళ్ళేది కాకుండా అంటే ధామానికి, భగవద్ధామానికి ఈ వీళ్ళని కూడా తీసుకెళ్దాము అనే ఒక మర్సిఫుల్ నేచర్ అనమాట ఎవరికి? కృష్ణ భక్తులకి. ఇప్పుడు చూడండి, మీకు ఏదైనా అర్థం అయ్యింది, మీ ఫ్రెండ్స్ కి ఏదైనా కొంచెం లైట్ గా ఇంట్రెస్ట్ ఉందని అనుకోండి, వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తారు కదా, అది మర్సిఫుల్ నేచరే కదా. వద్దులే నేను ఒకదాన్ని అలా సెల్ఫ్లెస్ అనమాట, సెల్ఫిష్ గా ఉండం కదా ఎవరైనా సరే. లేదు నాతో పాటు ఇంకా వాళ్ళు కూడా మంచిగా వస్తే బాగుండు అనేసి ఇలా మర్సిఫుల్ గా ఉంటారనమాట. అది మెటీరియల్ లైఫ్ లో బాగా ఫుల్ మునిగిపోయిన వాళ్ళకైతే మనం అస్సలు చెప్పలేమన్నమాట. ఎవరు అది దాని గురించి కొంచెం బయటికి వద్దాము అనే ఆలోచన ఎవరికి ఉందో వాళ్ళకి చెప్పడానికి అనేది మనము ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. ఇంకా మనం ఇక్కడ హెల్ప్ చేయడానికి అనేది ట్రై చేస్తాము, చెయ్యాలి. చేస్తే అంటే అభక్తులకి కాదు, కొంచెం ఏదో అటు ఇటు ఉన్నారని అనుకోండి, అట్లీస్ట్ ట్రై చేయాలి వాళ్ళని కూడా భక్తి మార్గంలో తీసుకురావడానికి అనేది మనము ట్రై చేయాలి. వాళ్ళని కూడా కన్వర్ట్ చేయాలి, కృష్ణటేరియన్స్ లాగా భక్తుల్లాగా కన్వర్ట్ అనేది చేయాలి. చిన్నగా జ్ఞానం ఉంటే చాలే, జ్ఞానం ఇంకొకరికి అవసరం లేదు అనే సెల్ఫిష్నెస్ అస్సలకి ఉండదన్నమాట కృష్ణ భక్తులకి. ఇంకొకరు నలుగురు వినాలి. చూడండి మనం చెప్తుంటాం కదా, మీతో పాటు ఇంకా నలుగురిని కూడా జాయిన్ చేయండి, మీరు రండి క్లాసెస్ కి, చాలా బాగుంది, నేను ఇక్కడ కొంచెం వచ్చాక నాకు ఇంత చేంజ్ వచ్చింది, మీకెందుకు అవ్వద్దు, మీరు కూడా రండి, ఇట్లా చెప్తూ ఉంటాం కదా. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా రావాలి, వాళ్ళు బాగుపడాలి కదా అనే ఒక ఫీలింగ్ అయితే అందరికీ మనకి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలా మరి ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాము? ఇంక్రీజ్ అవ్వాలి, వాళ్ళకి కూడా స్పిరిచువల్ క్రెడిట్స్ రావాలి వాళ్ళకి. అంటే ఐ మీన్ ఏమంటారు, స్పిరిచువల్ క్రెడిట్స్ అంటే తెలుగులో అంటే లైక్ స్పిరిచువల్ క్రెడిట్స్ అని అంటే ఆధ్యాత్మిక వైపు వాళ్ళని కూడా తీసుకురావడానికి, పుణ్యాన్ని వాళ్ళకు కూడా ఇవ్వడానికి మనం ఏం చేస్తాము? ప్రసాదం అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాం, అవునా కదా. ఫస్ట్ ఇచ్చేదే ప్రసాదం, ఇది కృష్ణ ప్రసాదము తీసుకోండి. మనం చాలా క్లాసెస్ లో విన్నాం, ఎవరైనా భక్తులు అవ్వాలి అనుకున్నారు, ఇంట్లోనే ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏదైనా వాళ్ళు కొంచెం ఇదే ఉన్నారు అంటే ప్రసాదం పెట్టండి అని చెప్తారు కదా. మన గురువులు కూడా చాలా సార్లు చెప్పారు, ప్రసాదం పెట్టండి, ఇంకేం అవసరం లేదు, టైం వచ్చినప్పుడు వాళ్ళే స్లోగా మారుతారు. ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్
వాళ్ళలో ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంటుంది అనమాట. అందుకే ఇంత ఇస్కాన్ లో చాలా పెద్ద ఎత్తున అన్నదానం, అన్నప్రసాదం ఇలా దానం జరుగుతూనే ఉంటది కదా 24 hours. అక్కడ ఎప్పుడు చూసినా మనకి అన్నదానము జరుగుతూనే ఉంటుంది. ఇస్కాన్ లో ఇంత పెద్దగా ఎత్తన చేస్తూ ఉంటారనమాట అన్నదానం అనేది. ఎందుకు? అట్లీస్ట్ కొంచెం వాళ్ళు తిని ఈ జన్మలో కాకపోయినా వాళ్ళకి ఇంకా బ్యాడ్ కర్మస్ ఉండొచ్చు, అందుకే మారకపోవచ్చు కొంచెం. ఎందుకంటే పూర్వజన్మ సుకృతి అది వాళ్ళది. అంతే, ఎంత పడుకొని వచ్చు అంటే ఎంత తీసుకొని వచ్చి ఉంటారో అంత కంపల్సరీగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి ఏంటనంటే ఇప్పుడు అవ్వకపోయినా ఫ్యూచర్ లో ఎప్పుడో ఒకసారి, జన్మలో ఎప్పుడో ఒకసారి అయితే భక్తులుగా మారుతారు కదా. ఆ ఒక్క ఇంటెన్షన్ తో మనము ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తూనే ఉంటాము. ఇంకొకటి ఆలోచించాలంటే హరినామ సంకీర్తన ఏంటనంటే, హరినామ సంకీర్తన చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా వెళ్తూ ఉంటాం, రోడ్లోనే కదా ఇలా సంకీర్తన చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. వాళ్ళకి విని అట్లీస్ట్ ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది నిస్వార్థంగా. అంటే ఒకటి మనకి చైతన్య మహాప్రభు ఎంత చక్కగా చేశారో. నగర సంకీర్తన చేస్తాం కదా, తెలుసు కదా అందరికి. నగర సంకీర్తన భజన చేసుకుంటూ ఇలా వెళ్తాము, ఆ పాటలు పాడుతూ ఉంటాము. వాళ్ళకి విల్లింగ్లీ ఆర్ అన్విల్లింగ్లీ అది తెలిసి తెలియక చెవిలో అయితే పడుతుంది కదా దేవుడు గురించి. అది విని విని స్లోగా వాళ్ళలో కూడా ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఎంతో మంది మార్పు కూడా రావచ్చు. అలా వినా కూడా చూడండి, కొందరికి భక్తిలో రాకన ముందు వాళ్ళకి అట్లీస్ట్ అలా విని కూడా చేంజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. అది చాలా, అంటే వాళ్ళకు కూడా మంచి ఆధ్యాత్మిక ఒక సంపద అనేది మనము ఇండైరెక్ట్ గా ఇస్తున్నాం అనమాట వాళ్ళకి. ఇలాగే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రథయాత్రది ఆలోచించండి. అందరికీ తెలిసిందే కదా రథయాత్ర గురించి. జగన్నాథ రథయాత్ర అందరికీ తెలిసిందే. అక్కడ మనం ఏం చేస్తామండి, రోప్ ఉంటుంది జగన్నాథుడి, అది పట్టుకుంటే చాలు మనము మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు, అది ధామానికి వెళ్ళిపోతామని కదా అందరికి ఉన్న నమ్మకం మనకి. ప్రతి ఒక్కరికి మనం ఏం చెప్తాం, మేము ఒకటే లాగుతామా రోపు? కాదు కదా. రండి, చుట్టుపక్కల ఉన్నారు అనుకోండి, మేము లాగి ఇలా కొంచెం వచ్చా, మీరు కూడా రండి పట్టుకోండి అంటే అది ప్యూర్ డివోటీ ఒక లక్షణం అనమాట. మీరు రండి, మీరు కూడా రండి, మీరు పట్టుకోండి అనే ఛాన్స్ వాళ్ళకు కూడా ఇస్తాం కదా. మేమే పట్టుకొని వెళ్ళిపోతామా? లేదు కదా. కాస్త మేము గుంజుతాము అది రథాన్ని, మళ్ళీ మా పక్కనున్న వాళ్ళని కూడా పిలిచి మరీ ఇస్తుంటాం. అది ఒక డివోటీ అంటే మర్సిఫుల్. అలాగే వాళ్ళకు కూడా ఈ స్పిరిచువల్ది కొంచెం వాళ్ళకి రావాలి, ఆ సంపద, ఆధ్యాత్మిక సంపద వాళ్ళకు కూడా రావాలనేదే మనము ఆలోచిస్తుంటాం అనమాట. ఈ ప్యూర్ డివోటీ అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇన్నోవేటివ్ ఏదో ఒక రకంగా వాళ్ళని తీసుకురావాలి. కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందని అంటే కనుక మనం వదలమనమాట. అట్లీస్ట్ ఏదో రకంగా ప్రసాదం ఇస్తాము, లేకపోతే గుడి టెంపుల్ సేవా సర్వీస్ కి పిలుస్తూ ఉంటాము, టెంపుల్ సర్వీసెస్ కి పిలుస్తూ ఉంటాము. ఏదైనా సరే చిన్న దానికి అన్ని ప్రతి దానికి మనము ట్రై చేస్తూ ఉంటాం. వాళ్ళని కూడా భక్తి మార్గంలో తీసుకురావడానికి మనము ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాం అనమాట. సో ఇంకా వాళ్ళకి చెప్తూ ఉంటాం కదా, కృష్ణ గురించి ఏం చెప్తాము, నేమ్, ఫామ్, క్వాలిటీ అండ్ పాస్ట్ టైమ్స్. అంటే నామ, రూప, గుణ ఇవన్నీ కృష్ణ పాస్ట్ టైమ్స్ అవన్నీ వాళ్ళకి చెప్తూ ఉంటాం అనమాట. ఏదైనా కృష్ణ నామాల గురించి, ఓకే, గోవిందనామాలు ఎన్నిసార్లు వినరు కదా, నామాల గురించి చెప్తూ ఉంటాము. అలాగే కృష్ణ ఫార్మ్స్ గురించి, ఎన్ని అవతారాలు ఉన్నాయో వాటి గురించి కూడా ఏదో ఒక సందర్భంలో టైం దొరికితే చాలు అవి చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటాం కదా, వాళ్ళు కూడా వినాలి అనేసి. అదొకటి. తర్వాత వచ్చేసి మనకి కృష్ణ గురించి క్వాలిటీస్, తనది గురించి చెప్తాము. అలాగే పాస్ట్ టైమ్స్ ఏం జరిగిందో ప్రతిదీ చెప్తాము. అలాగే ప్రసాదం పెట్టి కూడా వాళ్ళని ట్రై చేస్తూ ఉంటాం అనమాట. తర్వాత వాళ్ళు మంచిగా ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే డివోటీగా అవ్వాలనేసి మన ఒక ప్రయత్నం. అలాంటి వాళ్ళకి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఇలా జ్ఞానం అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, ఇది చాలా గుహ్యమైంది, కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, ఇది ఇవ్వడానికి ట్రై చేస్తాము. అలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. అట్లీస్ట్ కొంచెం ఇంట్రెస్ట్ ఉందని అనుకోండి, కృష్ణ ఈజ్ అ సుప్రీం పర్సనాలిటీ, దేవాది దేవుడు అనేసి ఒక్కసారి నమ్మకం ఉంటేనే ఇవన్నీ వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా అర్థం అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో లిజనింగ్ స్కిల్స్ ఎవరికి ఉందో అలాంటి వాళ్ళకి చెప్పాలి అంతే, ఇంకా దాని తప్పితే ఇంకేం లేదు. తర్వాత మనం ఎంతమంది ఇక్కడ కూర్చుని ఈ రోజు ఇలా డిస్కస్ చేస్తుంటాం, దాదాపు 40 మెంబర్స్ ఉన్నాం. ఇలా చూడండి, న్యూ ఇయర్ రోజు అంటే ఈ కొత్త సంవత్సరం మనకైతే ఇంకా తర్వాత వస్తుంది యాక్చువల్లీ,
పౌర్ణమి రోజు మనకి గౌడియ వైష్ణవ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ అప్పుడు అనమాట మనకి. తర్వాత ఉగాది మనకు తెలిసిందే, ఉగాది న్యూ ఇయర్ మనకి పంచాంగం ప్రకారము అదంతా కరెక్టే, బట్ డేట్ వైజ్ మనం చేసుకుంటాం కాబట్టి ఇది కూడా మనం సెలబ్రేట్ అనేది చేస్తున్నాం. ఎలా అంటే ఆధ్యాత్మికంగా సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి. ఏదో నేను బయటికి వెళ్ళానా, సినిమాకి వెళ్ళానా, పబ్కి వెళ్ళానా, పార్టీకి వెళ్ళానా, ఇది కాదు. ఏంటనంటే దేవుడికి కోసమే డెడికేట్ చేసేయాలి. ఈ రోజు డేట్స్ అది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చేస్తాం కాబట్టి మనము దీన్ని కూడా సెలబ్రేట్ అనేది చేసుకుంటున్నాం. ఒకరికొకరు మంచిగా ఉండాలనేసి కదా ప్రార్థిస్తున్నాం అనమాట. తర్వాత ఎన్నో జన్మల సుకృతి ఉంటే గనక వాళ్ళు భగవద్గీత అనేది వినేది ఉంటుందన్నమాట వాళ్ళకి. లేకపోతే ఆ ఛాన్స్ అనేది రాదు. అది కూడా కృష్ణ మర్సియే. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే మనం ఇక్కడ కూర్చొని ఈ రోజు నేర్చుకోగలుగుతున్నాం దీని గురించి. ఎన్నో జన్మ పుణ్యం అనమాట. వీఆర్ వెరీ ఫార్చునేట్ కదా, ఇంత అదృష్టవంతులు అందరూ కదా. ఇది కంటిన్యూ చేసుకోవాలి మనం, వినడం కానివ్వండి, కృష్ణ గురించి చెప్పడం కావండి, ఇది చాలా ఇదంతా ఆధ్యాత్మిక ఒక సంపద మనతో పాటు క్యారీ ఫార్వర్డ్, అంటే పుణ్యం ఏం చేశామో అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. సో కృష్ణ ఒక మర్సి వల్ల మనకి ఇవన్నీ జరుగుతుంది. ఇంకొకటి ఏం చెప్తున్నారు అని అంటే, ఇది మనకి గీత గురించి చెప్పాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి ఈ డివోషనల్ సర్వీస్ లో ఉండాలి, లేకపోతే మంచిగా డివోటీ అయి ఉండాలి. సో అలాంటి వాళ్ళకి చెప్పడం వల్ల మనం కూడా ఎదుగుతాము, మన స్పిరిచువల్ జర్నీలో వాళ్ళని కూడా ముందుకు తీసుకోవడానికి ట్రై చేస్తాం. అలాంటి వాళ్ళకి ఇచ్చిన వెరీ గుడ్ అని చెప్తున్నారు అనమాట. లేకపోతే వాళ్ళకి ఎవరు భక్తులు ఉన్నారు వాళ్ళకి మనం అస్సలకే చెప్పొద్దు అనేసి క్లియర్ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. తో ఇలా చెప్పడం వల్ల మనం స్పిరిచువల్ జర్నీ అంటే డివోషనల్ యాక్టివిటీస్ చేయడము, లేకపోతే వీళ్ళకి చెప్పడం వల్ల స్పిరిచువల్ గ్రోత్ మనలో కూడా ఎక్కువగా అవుతుంది అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇది మనం ఫైనల్ డెస్టినేషన్ ఏంటి, గోలోకానికి, మన ధామానికి మనము రీచ్ అవ్వడం. అది ఖాయమని చెప్తున్నారు ఇక్కడ. అసంశయ అంటున్నారు, వితౌట్ ఎనీ డౌట్. ఏం చెప్తున్నారు, డౌటే లేదు, మీరు నా ధామానికి ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు కృష్ణకి ఎలా ఇష్టం అని అంటే తన గురించి ఎవరికి తెలుసు అది ఇంకొకరికి చెప్తారు కదా, అది చాలా ఇష్టం అనమాట కృష్ణయ్యకి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత ఇక్కడగా మనం నేర్చుకుంటున్నాం, కృష్ణ గురించి అన్ని నేర్చుకున్నాము, పాస్ట్ టైమ్స్ అన్ని తెలుసుకున్నాము అని అనుకోండి, ఇంకొకరికి మీరు చెప్పడం అది కృష్ణకి చాలా నచ్చుతుంది. అలాంటి వాళ్ళు దగ్గర అవుతారనమాట కృష్ణకి. సో వాళ్ళని ప్యూర్ డివోటీస్ అని అంటారు అనమాట. ప్యూర్ డివోషనల్ సర్వీస్ చేసుకుంటూ ఇలా మనం గురు పరంపర నుంచి ఏమొచ్చిందో ఏం విన్నాము, మనకేదో తెలుసా, 4 బుక్లు ఏదేదో దొరికాయా అవి చదువుకోవడం కాదు, పరంపరలో ఏం వచ్చాయో అవి చదువుకొని అవి ప్రీచ్ చేసి, ప్రీచర్ అవ్వాలి మెయిన్, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు కదా, ప్రతి ఒక్కరూ ప్రీచర్ అవ్వడానికి ట్రై చేయాలి మనకి. ఎందుకనంటే ప్రభుపాద ఆశ కూడా అదే. మనం హిజ్ గ్రేస్ వరదకృష్ణ ప్రభుజీ మన అందరికీ శిక్షా గురు. మీరందరు ఇక్కడ కూర్చున్నారు కదా, మన శిక్షా గురువు ఎవరునంటే హిజ్ గ్రేస్ వరదకృష్ణ ప్రభుజీ అని చెప్పాలి. వరదకృష్ణ దాస్ ప్రభుజీ చాలా చాలా తనకి ఎంత కోరిక అంటే ప్రతి ఒక్కరూ ప్రీచర్ అవ్వాలనేసి తన కోరిక. మీరందరూ ట్రై చేయాలి. ఆల్రెడీ ఇందులో ఉన్న వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాగే కొనసాగించు ఉండాలన్నమాట, కంటిన్యూ చేయాలి. మనం ఒక స్పిరిచువల్ గ్రోత్ మనది కొంచెం ఎదిగా అనుకోండి, ఇంకొకరిని కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళు కూడా రావడానికి ట్రై చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. అలా చేయడం వల్ల అలాంటి వాళ్ళకి కృష్ణ మర్సిఫుల్ ఉంటారనమాట. అంటే వాళ్ళంటే చాలా ఇష్టం అనమాట. డివోషనల్ సర్వీస్ చేసుకుంటూ మన గురువులు చెప్పిందంతా ఫాలో అవుతూ అవి మనం ఇంకొకరికి చెప్తూ, మనం ఫాలో అవ్వడం కాకుండా ఇంకొకరికి కూడా చెప్పుకుంటూ మనం వెళ్ళడమే మెయిన్ ఇంపార్టెంట్ అంట. అలాంటి వాళ్ళు అంటే కృష్ణకి చాలా ఇష్టం. వాళ్ళు ఏం చేస్తారు, పక్కా ఎక్కడికి వెళ్తారో గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్. ఏంటనంటే మన ధామం ఎక్కడ, గోలోక ధామం ఏముందో అక్కడికి మనము ఖచ్చితంగా వెళ్తాం, డౌటే లేదు, అసంశయ అని చెప్తున్నారు అనమాట. సో మనమందరం ఏం చేయాలి, ఈ రోజు న్యూ ఇయర్ కదా, ఒక రెజల్యూషన్ అనేది పెట్టుకోవాలి. అట్లీస్ట్ నేను ఇప్పుడు వింటున్నాను, ఈ 3 months వింటా, ఓకే చక్కగా వినాలి. అన్ని క్లాసెస్ ఎన్నిసార్లు విన్నా తక్కువే. ఎన్నో సార్లు చూడండి, భగవద్గీత క్లాసెస్ జరుగుతూనే ఉన్నాయి కదా మనకి, ప్రతి ఒక్కటి వినాలి. అలాగే మనకి మన ప్రభు ఇస్కాన్ లో ఎంతో మంది ప్రభువులు క్లాసెస్ అనేది ఇస్తూ ఉంటారు, వింటూ ఉండాలి.
విన్న తర్వాత ఏమవుతా ప్యూరిఫికేషన్ మనలో జరిగి మేము కూడా ప్రీచర్ మనము నలుగురికి చెప్పేటట్టు అవ్వాలి. ఆ కోరిక అనేది పెట్టుకోవాలి మనం. సో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అది పెట్టుకోవడం వల్ల మనం ఇంకొకరికి ఎంత కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఈ గుహ్యమైన నాలెడ్జ్ ఉంది కదా, జ్ఞానము, ఇంకొకరికి చెప్పడం వల్ల మనం కూడా ప్యూరిఫికేషన్ అవుతుంది, వాళ్ళకు కూడా ప్యూరిఫికేషన్ జరుగుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళని కృష్ణ చాలా ఇష్టపడతారు, తన ధామానికి ఖచ్చితంగా తీసుకెళ్తారు అనేసి చెప్తున్నారు అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే ఇక్కడ ఈ శ్లోకాలో ఏంటంటే భక్తులకి చెప్పాలి, భక్తులు ఎవరు నన్ను చెయ్యరో అలాంటి వాళ్ళకి కాదు, భక్తులకే చెప్పాలి అనేసి చెప్తున్నారు. ఈ శ్లోకాలు ఫుల్ వచ్చేది అది. కృష్ణుని దేవాది దేవుడు అని ఎవరు నమ్ముతారో అలాంటి వాళ్ళకి మనము ఎక్స్ప్లెనేషన్ అనేది అంటే ఈ జ్ఞానం అనేది ఇవ్వగలగాలి. మీకు ఎంత తెలుసో పర్ఫెక్ట్ నాలెడ్జ్, ఓకేనా, పండితులు అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎంత నాలెడ్జ్ ఉందో కృష్ణ గురించి మీ మాట ఎవరు వింటారో వాళ్ళకి ట్రై చేయండి. అట్లీస్ట్ వాళ్ళకి ట్రై చేయండి. చెప్తూనే మీలో ఒకటి వస్తుంది. ట్రై చేస్తేనే కదా పర్ఫెక్ట్ అయ్యేది. ట్రై చేయను అంటే మనం ఎవరు ప్రీచర్ అవ్వలేం కదా. అంటే ఒక్కసారి ఇప్పుడు నలుగురికి చెప్తారు, మీ దగ్గర ఉన్న పిల్లలకి చెప్తారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ కి చెప్తారు. ఇలా ఒకరికొకరు చెప్తూనే మనకేమవుతుంది అంటే మనకి రిపీట్ అవుతూ ఉంటుంది, మనలో ప్యూరిఫికేషన్ అవుతుంది, ప్లస్ ఆ ధైర్యం అనేది వస్తుంది అనమాట. మనం కూడా ప్రీచర్స్ అవ్వాలి, ఈ నాలెడ్జ్ అనేది నలుగురికి డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది ఒక పెద్ద మనకి టాస్క్ అనమాట. భక్తులకి ఇది ఒక పెద్ద టాస్క్. ఇంకొకరిని కూడా మనము హెల్ప్ చేయాలి. వాళ్ళు కూడా స్పిరిచువల్ అంటే ఈ ఆధ్యాత్మిక ఒక జ్ఞానం సంపాదించుకోవడానికి వాళ్ళని కూడా ఇక్కడ ఈ దారికి భక్తి మార్గంలో తీసుకురావడానికి మనము ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. అలా వదిలేయకూడదు. మనం వచ్చాం కదా, పోన్లే నేను చేస్తున్నాను, ట్రై చేస్తూనే ఉండాలి. మనం ప్రాణం ఉన్నంత వరకు ఒకరిని భక్తులుగా మార్చడం చాలా కష్టం అండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు చూడండి, ఎంతో మందికి చెప్తాం, అందులో ఎంతో మందిలో ఒక్కరు భక్తులైనా చాలు, ఒక్కరైనా చాలు. ఎందుకనంటే మనం ఎంత ఇదిగా చెప్తామో అప్పుడు మనం పాటిస్తే కదా వాళ్ళు కూడా మమ్మల్ని చూసి నేర్చుకుంటారు, అవునా కదా. మనం పాటించాలి ఫస్ట్, మనం వినాలి, మేము ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నామో అది వాళ్ళు మమ్మల్ని చూసి నేర్చుకుంటారనమాట. సో ఈ స్పిరిచువల్ జర్నీ ఏముందో ముందుకెళ్ళాలి, ఆధ్యాత్మిక దాంట్లో మనం ముందుకెళ్ళాలంటే జ్ఞానం సంపాదించుకోవడంతో పాటు మనము నలుగురితో వినాలి, ప్లస్ పంచాలి. ఆ జ్ఞానాన్ని మనమే దాచుకోకూడదు, ఇంకొకరికి కూడా పంచాలి. ఇది పెద్ద టాస్క్ అన్నమాట. మన డివోటీస్ కి, కృష్ణ భక్తులకి ఇది ఒక పెద్ద టాస్క్. ప్రతి ఒక్కరిది మనము పాటించాల్సిందే అనేసి చెప్తున్నారనమాట. ఓకే, అలాంటి వాళ్ళకి కృష్ణ చాలా దగ్గర అవుతారనమాట. మనం ప్రీవియస్ లోకస్ లో కూడా నేర్చుకున్నాం ఆల్రెడీ. ఏంటనంటే చెప్పారు, నేనే లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ఫ్రెండ్ లాగా అవుతారు ఆధ్యాత్మికంలో. ఒక ముందుకు వెళ్తే అంటే ఒక్కొక్కరికి ఒక భావం ఉంటుంది. కృష్ణ గురించి, ప్రేమ గురించి కూడా విధ భక్తి గురించి చెప్పాను కదా లాస్ట్ క్లాస్ లో, లాస్ట్ థర్స్డేలో. అప్పుడు ఏంటనంటే అన్నాను, సో ఆ ప్రేమ మీకు ఎలా ఫీల్ అవుతుందో నలుగురికి చెప్పండి. మీరేం కృష్ణ గురించి నాలెడ్జ్ తీసుకున్నారో నలుగురికి చెప్పండి, తప్పులేదు కదా. జ్ఞానం పంచితే ఇంకా మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అనేది వస్తుంటుంది అనమాట. మీలో ప్యూరిఫికేషన్ అవుతుంది, ఇంకా నలుగురిని కూడా మనము మంచి భక్తి మార్గంలో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఇదే అన్నమాట మెయిన్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే కృష్ణ ప్రజ్ఞలో మనము ముందుకెళ్ళాలనంటే శ్రవణం ఇంపార్టెంట్, మేము విన్నది నేర్చుకొని పాటించడం ఇంపార్టెంట్, ప్లస్ నలుగురికి చెప్పడం ఇంపార్టెంట్. ఇది ఫైనల్ టాస్క్ మనకి, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. మీరు జ్ఞానం సంపాదించుకోండి, మీ గురువుల్ని ఫాలో అవ్వండి, ప్లస్ దాన్ని నలుగురికి పంచండి. ఇదే అన్నమాట ఇక్కడ కృష్ణ మెయిన్ ఇందులో చెప్పింది ఇదే. ఎవరు నా భక్తుల దగ్గర ఉంటారో, నాతో భక్తి ఉంటారో, భక్తి ఉంటుందో నా మీద, అలాంటి వాళ్ళకి నేను ఖచ్చితంగా నా ధామానికి తీసుకెళ్తాను. అంటే నలుగురికి పంచడం వల్ల, నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల తీసుకెళ్తాను అనేసి చెప్తున్నారు అనమాట. సో దీని గురించి కాకుండా ఇంకా అంటే ఇప్పుడు నేనేం చెప్పాను, స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక పాప పుణ్యాలు, ఏమి పుణ్యం చేసుకొని వచ్చాము అదంతా ఎవరు ఇంకా లేరు అలాంటి వాళ్ళని ట్రై చేస్తాం. అంటే అస్సలకే భక్తులు లేని వాళ్ళకి చెప్పొద్దు, అది అఫెన్స్. మనం ఇప్పుడు నేర్చుకున్నది ఈ రోజు మెయిన్ పాయింట్స్. అస్సలు భక్తినే లేదు అన్న వాళ్ళకి మనము అస్సలకి చెప్పకూడదు, అది కూడా ఒక అపరాధం. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మేము జ్ఞానం ఏంది సంపాదించుకుంటామో, ఒక ప్యూర్ డివోటీ జ్ఞానం ఏం సంపాదించుకుంటారో దాన్ని ఇంకా నలుగురికి పంచడానికి
ట్రై అనేది చేయాలన్నమాట. ఒట్టిగా ఉండకూడదు. ఎవరికో ఒకరు మీ ఇంట్లో వాళ్ళకి స్టార్ట్ చేయండి, తప్పేం లేదు. అట్లీస్ట్ కొంచెం కొంచెం ట్రై చేయండి. వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఓకే చెప్పి వదిలేయండి. తర్వాత ఇంక ఫ్రెండ్ సర్కిల్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, అట్లీస్ట్ చెప్పడానికి ట్రై చేయాలన్నమాట, ప్రయత్నించాలి అట్లీస్ట్. సో ప్రీచర్ అవ్వడానికి, థర్డ్ వచ్చేసి ప్రీచర్ అవ్వడానికి ట్రై చేయాలి. మీ జ్ఞానం మీరు సంపాదించుకోరో మీ ఇంకొకరికి కూడా ఇవ్వడానికి ట్రై చేయాలి. ఇక కృష్ణ భక్తుల గురించి చెప్పాను కదా ఇందాక, ఏం చెప్పాను, ఇంకొకరిని మనము ఇప్పుడు జగన్నాథ రథయాత్రతో చెప్పాము కదా ఎగ్జాంపుల్, మేము లాగేది కాకుండా ఇంకా వాళ్ళని కూడా తీసుకొచ్చి భక్తిలో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాము అనేసి చెప్తున్నాం అనమాట. సో ఇదంతా ఎలా జరుగుతుంది? ప్రసాదం ఇవ్వడం వల్ల జరుగుతుంది వాళ్ళకి, అవునా? కృష్ణ పాస్ట్ టైమ్స్ చెప్పొచ్చు. ఇంకా కృష్ణలీలలో మనకు తెలుసు కదా, చాలా తెలుసు. కృష్ణలీలలో కృష్ణ బుక్ ఉంటుంది, అది చూడండి, చదవండి. అందులో మీకు ఏది నచ్చుతుందో ఆ స్టోరీ చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని అవి దాని గురించి చెప్పడం, స్టోరీ రకంగానే చెప్పండి, ఇంకేం లేదు. సింపుల్ వే అన్నమాట. ఇందులో మన స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది అనేసి క్లియర్ గా మనకి ఈ 18.68 శ్లోకాలో చెప్పారనమాట కృష్ణ. ఓకే, అలాంటి వాళ్ళు నా ధామానికి వస్తారు ఖచ్చితంగా, అసంశయ. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వాభిదాస్యతి భక్తి మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయ. అసంశయ అంటే వితౌట్ ఎనీ డౌట్, గ్యారంటీ అన్నమాట. ప్యూర్ డివోషనల్ సర్వీస్ ఎవరు చేస్తారో, డివోషనల్ సర్వీస్ అని అంటే ఇవన్నీ వస్తాయి, ఇందాక నేను చెప్పినట్టు అన్ని వస్తాయి. డివోషనల్ సర్వీస్ ఎవరు చేస్తారో వాళ్ళందరూ నా ధామానికి వస్తారు ఖచ్చితంగా అనేసి మనకి క్లియర్ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. వీఆర్ వెరీ ఫార్చునేట్ కదా, ఇక్కడ కూర్చొని ఏదో మా పాటికి మేము ఏదో జ్ఞానం సంపాదించుకోవడం కాదు. ఎంతో మంది ప్రీచర్స్ వస్తున్నారు, ఒక్కొక్క రోజు ఇలా అన్ని శ్లోకా బై శ్లోకా నేర్చుకుంటున్నాం. ఇవన్నీ జ్ఞానం సంపాదించుకుంటున్నాం, ఇంకొకరికి పంచాలి, అంతే తప్పితే ఇంకేం లేదు. మనంలో ప్యూరిఫికేషన్ జరుగుతుంది, ఇంకొకరికి ప్యూరిఫికేషన్ చేయడానికి ట్రై చేస్తాం, అంతే. భక్తి మార్గంలో వాళ్ళని కూడా రప్పించడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఓకేనా, క్లారిటీ ఉంది కదా? సింపుల్ శ్లోక, చాలా చిన్నగా భాష్యం ఉంది, బట్ ఎంతో డెప్త్ ఉంది ఇందులో. క్లియర్ గా కృష్ణ ఏమంటున్నారు, ప్యూర్ డివోటీ గురించి చెప్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తారు అనేసి చెప్తున్నారు. భక్తిమయి అని అన్నారు కదా, నా ధామానికి వస్తారు అని, వితౌట్ ఎనీ అసంశయ అంటే కృత్వ ఉంది కదా, శత్య సంశయ, మా మే వైష్యత్య సంశయ అంటే వితౌట్ ఎనీ డౌట్ నా ధామానికి రీచ్ అయ్యడం ఖాయం అనేసి క్లియర్ గా మనకి ఇందులో చెప్పారు. ఇక్కడ దీనికి ఇంకా స్పిరిచువల్ అంటే మనకి బ్యాడ్ కర్మస్ ఉన్నాయి కదా, పుణ్య కర్మాలు, దాని గురించి కొంచెం డీప్ గా నెక్స్ట్ కమింగ్ శ్లోకాస్ లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, క్లారిటీ ఉంది అనుకుంటా అందరికి. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? హ్యాండ్ రేస్ చేయండి, డౌట్స్ ఉంటే దయచేసి. అర్థమైందని చూడడానికి సింపుల్ గానే అనిపిస్తుంది, ఎంతో డెప్త్ ఉంది. ఎవరికి చెప్పకూడదు, ఎవరికి చెప్పాలి, అంతే. మీకు వచ్చిన నాలెడ్జ్ నలుగురికి పంచండి, ఇంత సింపుల్. బట్ పాటించాలి, నోటి వినడమే కాదు, మనం కూడా పాటించాలి. నలుగురిని భక్తి మార్గంలో తీసుకురావడానికి ట్రై చేయాలి. ఓకేనా, భక్తులకి మాత్రమే చెప్పాలి, మిగతా వాళ్ళకి కాదు. ఓకే, పరమం గుహ్యం అంటే కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. ఓకే, గుహ్యమైన నాలెడ్జ్ అని అంటారు, అంటే గుహ్యమైన జ్ఞానము అని. ఓకేనా, క్లారిటీ ఉందా అందరికి? ఏదైనా డౌట్ ఉందా? ఎస్, నో డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎండింగ్ చేద్దాం, ఎండింగ్ ప్రేయర్ చేద్దాము. మీకు డౌట్స్ లేకపోతే. హ్యాండ్ రైజ్ అయితే లేదు. ఓకే ఓకే. సో ప్రభు శ్రీనివాస్ గుప్తా ప్రభు, హరే కృష్ణ. అప్పటిదేనా ప్రభు? హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. ఎస్ ప్రభు, చాలా చక్కగా చెప్పారు మాతాజీ. ఎవరైతే ఈ గుహ్యమైన జ్ఞానాన్ని భక్తులకు బోధిస్తారో వారు స్వామికి అత్యంత భక్తులు అవుతారని. ఎగ్జాక్ట్లీ. అదే ఖచ్చితంగా నన్నే చేరుకుంటారు అంటున్నారు కదా మాతాజీ. మీరు ఏం చెప్పారు ఇందాకంటే ఎవరైతే అభక్తులు ఉంటారో వాళ్ళకి చెప్పొద్దని మీరు చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు నమ్మకమే లేదనుకోండి, ఏతిస్ట్ ఇలా ఉంటారు కదా ప్రభు, అసలు నమ్మకమే ఉండదు, ఆర్గ్యూ చేస్తుంటారు. అంటే
ఏంటనంటే అన్ని నెగిటివ్ గా మాట్లాడుతుంటారు. కృష్ణ కూడా మామూలు మనిషి లాగానే ఇక్కడికి వచ్చారు. వాళ్ళ దేవాది దేవుడు అనేసి నమ్మరు కదా కృష్ణని. అవును అలాంటి అవును వాళ్ళకి మనం అస్సలకి చెప్పకూడదు. అంటే ఒకసారి ట్రై చేస్తాము. ఇన్ కేస్ వాళ్ళు అలా అంటే చెప్తేనే కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనకు తెలిసేది. ఒకసారి అవును చెప్తాము. వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళకి కృష్ణ మీదనే నమ్మకం లేదు అస్సలు. ఇంకేది లేదు. వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు, పేరు పెడుతున్నారు అనుకోండి, సైలెంట్ అయిపోవాలి. అలాంటి వాళ్ళకి చెప్పొద్దని కృష్ణనే 18.67 లో చెప్తున్నారు. నాన్ డివోటీకి ఓకే మాతాజీ. అస్సలకే చెప్పొద్దు అనేసి చెప్తున్నారు అనమాట. మాతాజీ ఇప్పుడు ఎన్నో జన్మల తర్వాత ఈ జ్ఞానంలోకి వస్తారని మీరే అంటున్నారు కదా. మరి అంటే అడగండి బ్రో. మరి వాళ్ళవి వాళ్ళు ఎందుకు అడగట్లేదు మనల్ని, మేము కృష్ణ భక్తిలోకి వస్తామని? ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రాసి పెట్టి ఉంటది కదా మాతాజీ. మనం పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కూడా చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు నేను వేరే వేరే గ్రూప్లలో కూడా ఉన్నా. ఎంతో మందిని రోజు మనం వెంబడించినట్టే ఉంటది మాతాజీ. అంటే సమయానికి మెసేజ్ పెట్టడము, మళ్ళీ వాళ్ళని అలర్ట్ చేయడము. నాకు మీకు అర్థమైంది ప్రభు. నేను చెప్తాను చూడండి. ఎంతో ట్రై చేసినా వాళ్ళు భక్తులుగా మనం ఎంతో ప్రయత్నిస్తున్నాం, వాళ్ళు ఎందుకు రావట్లేదు? అంతే కదా. అవును మాతాజీ. ఇది కూడా మనకేంటంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఓకే, మనం ఇక్కడికి వచ్చాము, మనం ట్రై అయితే మనం చేస్తాం. ట్రై చేయాలి, ట్రై చేయొద్దని ఏం లేదు. బట్ ఎవరు వస్తారు అని అంటే ప్రభు, ఎవరు రారు అని అంటే చెప్తాం ఫస్ట్ నేను. ఏంటనంటే పూర్వ జన్మలో వాళ్ళకి ఇంకా అంటే ఆ కర్మాలు వాళ్ళకి ఇంకా వదలట్లేదు అనమాట. ఆ పూర్వజన్మ కర్మలు ఏమి ఉన్నాయో అవి అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా అది క్లియర్ అవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పోయిన జన్మలో నేనే అనుకోండి, నాదే ఎగ్జాంపుల్ ఇస్తాను. పోయిన జన్మలో ఏదో 35 ఏళ్ళ వరకు అంటే 30 years వరకు నేను కొంచెం చేసుకోలేదు. తర్వాత కొంచెం పుణ్యం అనేది సంపాదించుకున్నానే అనుకోండి. ఇప్పుడు 40కి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇందులో వస్తున్నాను అంటే, అక్కడి నుంచి నాకు పుణ్యకర్మాలు అనేది ఏముందో అంటే ఇక్కడ వచ్చాక అన్ని ఇయర్స్ నా బ్యాడ్ కర్మస్ ఏమున్నాయో అవి అనుభవిస్తాను. పుణ్యకర్మలు స్టార్ట్ అయ్యాక మనం వస్తాం. వాళ్ళకు కూడా టైం పడుతుంది, వస్తారు. ఈ రోజు ప్రతి ఒక్కరు హృదయంలో కృష్ణ ప్రేమ ఉంటుంది. అది చేతన అవ్వాలి. అంటే వాళ్ళలో ఆ రియలైజేషన్ అని అవ్వాలి. ఎప్పుడు వస్తుందనంటే ఆ బ్యాడ్ కర్మాస్ వాళ్ళకి ఏమున్నాయో అవన్నీ అనుభవించిన తర్వాతనే వాళ్ళకి ఇందులో ఈ జ్ఞానం అనేది అర్థమవుతుంది. లేకపోతే మీరు ఎంతగా మొత్తుకున్నా కూడా మనం చూడండి, ఎంతో అంతమందికి ఇంట్లో వాళ్ళే ఉంటారు కదా ప్రభు, ఫ్యామిలీస్ లోనే ఉంటారు, చాలా మంది రిలేటివ్స్ లో ఉంటారు. ఎంత చెప్పినా మీరు వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ జన్మది ఇంకా వాళ్ళకి క్లియర్ అవ్వలేదు. వాళ్ళు ఇంకా అందులోనే నడుస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళకి వన్స్ అదంతా స్టార్ట్ అయ్యాక వాళ్ళు మేబీ ఈ జన్మలో కావచ్చు, జన్మలు పట్టొచ్చు ప్రభు. మీరు ఇలా అంటున్నారు కదా, ఈ జన్మలోనే ఒకసారి చెప్పామా, 10 సార్లు చెప్పామా, 100 సార్లు చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కకపోవచ్చు, జన్మలు పట్టొచ్చు. అదే అంటున్నా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఫార్చునేట్ అని ఎందుకు చెప్తున్నానంటే అందరు అదృష్టవంతులు. సో ఎంతో కొంచెం పుణ్యం చేసుకుంటేనే ఇక్కడికి వచ్చి కూర్చొని ఇలాంటి డిస్కషన్ చేయడము జరుగుతుంది. వాళ్ళకి ఇంకా అది ఉంది ప్రభు. అందుకే గాట్ మై పాయింట్ ప్రభు. హోప్ అంటే ఐ మీన్ క్లియర్ అనుకుంటున్నా. వాళ్ళకి ట్రై అయితే చెయ్యాలి ప్రభు, మనం ట్రై చేయాలి ఖచ్చితంగా. ఏంటంటే కర్మస్ అంతే, ఇంకా వాళ్ళకి ఆ కర్మ క్లియర్ అవ్వలేదు అంతే. అలా అని వదిలేయద్దు, ట్రై చేయాలి. ఎలా ట్రై చేయాలి ఇందాక చెప్పాను. అంటే ప్రసాదం ఇవ్వడం వల్లనో ఏదో ఒకటి చెప్పాలి. ఇన్ కేసు అస్సలకి ఇంకా ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఒక్కసారి ట్రై చేయాలి, వదిలేయాలి. మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని అనుకోండి, వదిలేయండి. ఎందుకనంటే అది కూడా ఒక అఫెన్సే మనకి ఒక ఉంది. అదే చెప్పారు ఇక్కడ కృష్ణనే, నువ్వు కూడా అపరాధం చేసినట్టే. అలాంటి వాళ్ళకి మనం బోధించినా కూడా మేము కూడా అపరాధం చేసినట్టే అన్నమాట. ట్రై అయితే చేయాలి, వదిలేయాలి. మళ్ళీ ఇంకేం లేదు, జస్ట్ సైలెంట్ అయిపోవాలి. మనం ఆర్గ్యూ చేసుకోవడానికి మన భక్తి డౌన్ అయిపోతుంది అంతే, ఇంకేం లేదు. డౌన్ ఫాల్ మేము చూస్తాం. ఇది ఎందుకు, మనకి ట్రై చేసాము అవ్వలేదు, వదిలేయాలి. ఇంట్రెస్ట్ ఉందా అలాంటి వాళ్ళకి చెప్పాలి. అలాంటి వాళ్ళకి మనం ఏదైనా చేయాలి. లైక్ ప్రసాదం పెట్టడము, కీర్తనకి తీసుకురావడము, టెంపుల్ సర్వీసెస్ ఉంటాయి దానికి తీసుకురావడం, ఇలా చేస్తూ ఉండాలి. ఓకే ప్రభు, క్లియర్? ధన్యవాదాలు మాతాజీ. హరిబోల్ మాతాజీ, చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. ఆల్ గ్లోరీస్ టు గురు అండ్ వైష్ణవాస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వి విల్ ఎండ్ ద సెషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అడగండి. ఎవరు? ఇప్పుడు అర్చన మాట్లాడుతున్నాను. సో మామూలుగా ప్రభుజీ అడిగినట్టు మన హిందువుల్లోనే కొంతమంది అభక్తులు ఉంటారు, ఇట్లా అంటారు. అన్య భక్తులు ఉంటారు కదా, అంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది భగవద్గీత మీద.
అప్పుడు వాళ్ళకి వాళ్ళ దేవుడు వాళ్ళు ఎట్లాగో నమ్ముతారు, మన దేవుడిని వాళ్ళు నమ్ముతారో, అల్టిమేట్ గాడ్ గా వాళ్ళు అనుకుంటారో లేదో తెలియదు. అలాంటి వాళ్ళకి మనం ఎట్లా మనం గైడ్ చేయాలి? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది భగవద్గీత అంటే. అది ఎగ్జాక్ట్లీ అది చెప్తాను మాతాజీ. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగేది రిలీజన్ వేరు వాళ్ళది, బట్ మా భగవద్గీత మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తున్నారు, అవునా? అదేనా? అవును మాతాజీ, ఎలా అవును చెప్పాలి మాతాజీ, వాళ్ళకి? అవును ఓకే. అవును. ఇలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పాలి? చూడండి, నాకే ఉన్నారు, నా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు, అందులో ఇవి పాటించే వాళ్ళు ఉంటారు. అలా అని వాళ్ళ రిలీజన్ లో భగవద్గీత పట్టుకుని కూర్చుంటే వాళ్ళకి అవ్వదు. నేనేం చెప్తాను అంటే, ఇంట్లో అఫెన్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రాబ్లం ఉంటాయి కదా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళకి ప్రాబ్లం ఉంటాయి. అలాంటి వాళ్ళకి నేను స్టోరీ రకంగా చెప్పొచ్చు. నేను స్టోరీ రకంగా చెప్తాను, కృష్ణ స్టోరీస్ చెప్తాను, పాస్ట్ టైమ్స్ ఏం జరిగాయో అవి చెప్తాను, వింటారు, ఎందుకంటే ఇష్టం కాబట్టి. వాళ్ళు పూర్వకంగా చూసారా, పుణ్యం అది. ఇప్పుడు మన వాళ్ళు వినరు కొందరు, ఎందుకనంటే అంత వాళ్ళకి పుణ్యం రాలేదు, వాళ్ళు పుణ్యం చేసుకున్నారు కాబట్టి కృష్ణ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. మేబీ నెక్స్ట్ జన్మలో వాళ్ళు ఇలా ఈ రిలీజన్ లో పుట్టి ఇలా భక్తులుగా మారొచ్చు కదా. ఈ ఒక్క జన్మ అనేది కాదు, చాలా జన్మలు పట్టొచ్చు. ఒక భక్తులు అవ్వాలనంటే ఎన్నో జన్మలు చేసుకుంటేనే ఆ జ్ఞానం అనేది వాళ్ళకి ఎక్కుతుంది. ఓకే, ఇప్పుడు మనము పాస్ట్ టైమ్స్ చెప్పడం చేయొచ్చు. ప్రసాదం అలా ఇంట్రెస్ట్ ఉందని అనుకోండి, మీరు ఏదో రకంగా ప్రసాదం ఇవ్వండి, ఇంకా ప్యూరిఫికేషన్ జరుగుతుంది వాళ్ళలో. ఇంకా వాళ్ళకి ఇంకా చెప్పాలి అంటే, వాళ్ళకి ఏమర్థం అయ్యిందో వాళ్ళని మీకు మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోండి, అంటే మళ్ళీ మీకు చెప్పేటట్టు చెప్పండి. అంటే అర్థమైందో లేదో మీకు తెలియాలి కదా, వాళ్ళు ఎలా అడుగుతున్నారు అనేది. ప్యూర్ గా ఉన్నారని అనుకోండి, క్లారిటీగా అర్థమయ్యి మళ్ళీ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, వాళ్ళు కూడా అలా చేసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్ అంతే అంటారు కదా, అదేమి అంటే అఫెన్స్. ఇంట్రెస్ట్, ఇప్పుడు చూడండి, వాళ్ళ రిలీజన్ వేరు, వాళ్ళకి ఇష్టం ఉంది కదా, ఇష్టం ఉంటేనే కదా మీరు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇష్టమే లేదు, వాళ్ళు నాకు వద్దే వద్దు కృష్ణ అంటేనే వాళ్ళకి కొందరు ఉంటారు ఓన్లీ ఉమెన్ ఫామ్ లో వచ్చారు అంతే, అలా ఇలా దేవాది దేవుడు అని నమ్మరు కదా. అలాంటి ఇప్పుడు వీళ్ళు అలా కాదు కదా, ఇష్టపడి వస్తున్నారు కదా, అది విన్న తర్వాత వాళ్ళలో ప్యూరిఫికేషన్ జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళకి చెప్పడంలో ప్రాబ్లం ఏం లేదు మాతాజీ. మీరు ప్రసాదం తీసుకుంటారంటే ప్రసాదం కూడా పెట్టండి. మా ఫ్రెండ్స్ తీసుకునేవారు ప్రసాదం, ఈవెన్ వాళ్ళు ముస్లిమ్స్ అయినా కూడా దే యూస్ టు టేక్ ప్రసాదం. లో ప్రసాదం నేను తీసుకెళ్తే తీసుకునేవారు మాతాజీ, మంచిగా తీసుకునేవారు, మా కళ్ళ కదుకొని మరీ తినేవారు నా ముందే. అలాంటి వాళ్ళకి ఇవ్వరు, అంటే ఇప్పుడు వాళ్ళకి ఇష్టం ఉంది కాబట్టి, కృష్ణ మీద ప్రేమ ఉంది కదా, అలాంటి వాళ్ళకి ఇవ్వకపోతే మళ్ళీ అదొక అఫెన్స్. ఇష్టం ఉన్నా కూడా మనం ఇవ్వలేదని అనుకోండి, అప్పుడు మేము వాళ్ళని దూరం చేసినట్టు కదా కృష్ణకి, అవునా? తప్పేం లేదు, అలాంటి వాళ్ళకి మీరు ఇవ్వచ్చు. ఫోర్సబుల్లీ కాదు కదా, అంటే వాళ్ళకి ఇష్టమే లేదు మీరు తినండి అనేసి అది కూడా రాదు. ఇష్టం ఉంటేనే మీరు పెడుతున్నారు, ఇష్టం ఉంటేనే మీరు స్టోరీ చెప్తున్నారు, వాళ్ళ కృష్ణ మీద భక్తి ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు, దగ్గర రావడానికి ట్రై చేస్తున్నారు కదా. అంటే కృష్ణ గురించి నేర్చుకోవాలనే ఒక ఇది ఉంది కదా తపన వాళ్ళలో, తప్పులేదు కదా. మనం యాజ్ అ డివోటీస్ ఫస్ట్ డ్యూటీ, అలా ఇష్టం ఉన్న వాళ్ళకి మనం చెప్పడమే ఫస్ట్ కర్తవ్యం. చెప్పాలి, ఇంకా మంచిగా చెప్పాలి. ఇంకా చాలా మంది మనకి, నేను లాస్ట్ టైం జన్మాష్టమికి మాతాజీ ముస్లిమ్స్ కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు మన టెంపుల్ లో. నేను చూశాను. చూడండి, అంటే ఐ మీన్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలా రాగలుగుతారు. మనం ఎందుకు అలాంటి వాళ్ళని ఆపాలి చెప్పండి? ఇష్టం ఉన్న వాళ్ళకి చెప్పాలి కదా. మన అంటే ఇష్టం ఉంది అనంటే, ఇప్పుడు వాళ్ళకి లేదనంటే మనం వద్దు, ఉంది చెప్దాం, వాళ్ళు కూడా డివోటీ అవుతారంటే మంచిదే కదా. ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళకి వచ్చే జన్మలో అయినా వాళ్ళకి సుకృతి దొరకొచ్చు కదా. ఈ జన్మలో విన్నది నెక్స్ట్ జన్మలో అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది వాళ్ళకి, అంతేగా. వాళ్ళకి ఎవరికైనా సారీ, వాళ్ళకి ఎవరికైనా ఇంకా కావాల్సిన వాళ్ళకి వాళ్ళు కూడా చెప్తారు కదా. అలా ఇంట్రెస్ట్ వాళ్ళలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వాళ్ళకి చెప్పుకుంటారు. ఇది మంచిదే కదా, స్ప్రెడ్ అవుతుంది కదా, ఇదే కదా కావాల్సింది. సారీ, కృష్ణ మాత నామాచార్య ముస్లింగా అది చెప్పండి మాత. మనకు భగవద్గీత అన్ని అందరికి అనమాట, అన్ని ఏమంటారు మన మనుషులందరికీ భగవద్గీత. క్యాస్ట్ క్రీడ్ లేదు లేదు. ఎగ్జాక్ట్లీ. నామాచార్య చెప్పండి వాళ్ళకి క్లియర్ గా. హరిదాస్
ఎంతో మంది మనకు ఎంతో మంది ఆధార్ మహారాజులు కూడా ముస్లిం కుటుంబంలో ఒకటి ప్రభుపాదులు డిసేబుల్స్ ఆయన అంతా నామా క్రిస్టియన్సే కదా నామాంకితం మాతాజీ. ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా క్రిస్టియన్స్ కదా మాతాజీ మనకి మొత్తం ఎక్కువ. ఎంతో మంది మహారాజులు ప్రభుపాదులు ఎగ్జాక్ట్లీ డిసేబుల్స్ అంతా క్రిస్టియన్సే కదా మాతాజీ. క్రిస్టియన్సే కదా. ఎగ్జాక్ట్లీ మాతాజీ, యూ గాట్ ద పాయింట్. మీకు అర్థమైందా మాతాజీ? అర్చన మాతాజీ, అర్థమైంది మాతాజీ. ఇప్పుడు చూడండి, మీరైతే ముస్లిమ్స్ గురించి అడిగారు, ఓకే ఫైన్. ఇప్పుడు క్రిస్టియన్స్ వీళ్ళంతా మన గురు మహారాజులు అందరూ అక్కడి నుంచి కదా వచ్చారు. యుఎస్ లో. మరి అది వేరే కదా. మళ్ళీ ఎలా వినే కదా ప్రభుపాద దగ్గర ఉండే వాళ్ళు భక్తులుగా మారిపోయారు. హరిదాస్ ఇది కూడా అంతే కదా, తను కూడా. కాకపోతే వాళ్ళు చాలా కృష్ణని ఎగ్జాంపుల్స్ గాడ్ గా యాక్సెప్ట్ చేశారు. తర్వాత వాళ్ళు హిందూయిజం లో కన్వర్ట్ అయ్యారో లేదో ఆ విషయం నాకు తెలియదు. కాకపోతే వీళ్ళు అయ్యారు కదా మాతాజీ. మన ఈ జయపతాక స్వామి మహారాజ్ కానివ్వండి, వీళ్ళంతా చాలా మంది మహారాజులు ఉన్నారు మనకి, గురు మహారాజులు అందరూ అక్కడ క్రిస్టియానిటీకి ఉన్న వాళ్ళే కదా. మరి మారితేనే కదా ఇక్కడికి మనకి దీక్ష తీసుకోవడం మారడమే కదా. ఇచ్చారు కదా దీక్ష ప్రభుపాద. మన సొసైటీలో మారారు కదా వాళ్ళు. వాళ్ళు మారారు. దే ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ అబౌట్ కృష్ణ అండ్ దెన్ స్టోరీస్. అందుకని అడిగాను అంతే. ఓకే 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 మాతాజీ. మాతాజీ ఇప్పుడు మన గ్రూప్ లో డాక్టర్ ప్రతిభ మాతాజీ గారు ఉన్నారు కదా మాతాజీ. ఎస్ ప్రభు. వాళ్ళ హస్బెండ్ రమేష్ బాబు గారు, ప్రతిభ మాతాజీ గారు 11 కంట్రీస్ నుంచి క్రిస్టియన్స్ పిలిపించి మా దగ్గర సత్సంగం చేయించారు మాతాజీ. మేమందరం కలిసి వాళ్ళందరినీ పిలిపించి నగర సంకీర్తన చేసి 1000 మందితో బ్రహ్మాండంగా చేసి ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్ కూడా మేము అప్పుడు ప్రచారం చేసాం. వాళ్ళంతా క్రిస్టియన్స్, అక్కడ నుంచి వస్తున్న వాళ్ళు, మీరు కూడా రండి, వాళ్ళ బోధనలు వినండి అని. ఇందాక మాట్లాడిన డాక్టర్ ప్రతిభ మాతాజీ గారి ఆధ్వర్యంలో. హరి బోల్ ప్రభు. ఎంతో చూడండి వాళ్ళ సుకృతం, అదే పూర్వజన్మ సుకృతం. పుణ్యం అంతే. ఏంటంటే అది ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ ఇందులో ఫార్వర్డ్ అవ్వడానికి, అంటే భక్తిలో ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి దేవుడు ఏదో రకంగా వాళ్ళు భక్తిలో ముందుకు రావాలనేసి వాళ్ళకి జ్ఞానం అనేది ఇస్తున్నారు. అంటే ఇక్కడికి వస్తున్నారు, మళ్ళీ జ్ఞానం సంపాదించుకోవాలనేది ఒక కోరిక వాళ్ళకి. అవునా? వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అందరిని గ్యాదర్ చేసి కూడా చేస్తున్నారు. ఎంతో పుణ్యమైన కార్యక్రమం. చాలా థ్యాంక్ యూ సో మచ్. హరి హరి బోల్ మాతాజీ. ఓకే, ఇంకా డౌట్స్? హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామ్ మాతాజీ. మా ప్రభుజీ నాకు హెల్ప్ చేస్తాడు మాతాజీ, కానీ తను మాత్రం జపం చేయడు, శ్రవణం చేయడు. అది నాకు కొంచెం బాధ కలుగుతుంది, ఆయన ఏం చేయట్లేడు అని. కానీ ఎప్పుడైతే సత్సంగాలు గిట్ట చేస్తాము అప్పుడు చాలా హెల్ప్ చేస్తాడు. టోటల్ ఆయననే చూసుకుంటాడు. మంచి ప్రీచర్ కూడా మాతాజీ. భగవద్గీత అయినా భాగవతం అయినా ప్రీచ్ చేస్తాడు. మళ్ళా ప్రభు ఎప్పుడు చదువుతాడో కానీ. ఒక సెకండ్, నాకు అర్థమైంది మీది. నేను చెప్పనా, చేస్తారు జపం అయితే చెయ్యరు అని అంటున్నారు. అవునా? హెల్ప్ అయితే చేస్తారు, జపం చేయరు. అవునా? ఉంటుంది మాతాజీ. ఎందుకంటే వాళ్ళకి టైం రావాలి దేనికని. ఇది ఫోకస్ గా చేస్తాము మనం. జపం అనేది ఒక క్లారిటీతో చేస్తూ ఉంటాం. అంటే కృష్ణని దగ్గరకు అవ్వాలి అనేసే కదా మనం మెయిన్ జపం చేసేది. ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్. అది వాళ్ళకి జ్ఞానం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోవచ్చు, వెయిట్ చేయండి. పేషెన్స్ ఉండాలి బాగా. డివోటీస్ కి చాలా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. అంతెందుకు, నా ఫ్యామిలీలో కూడా ఉంటారు కదా, మా పిల్లలు మిగతా అంతా హెల్ప్ చేస్తారు. జపం పట్టుకొని కూర్చోమంటే ఉండరు. మరి అయితే నేను ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయాలా? లేదు కదా. స్లోగా వస్తుంది మార్పు అనేది ఖచ్చితంగా. ఏదో ఒక రోజు ఫైనల్ డే వాళ్ళకి దేవుడు ఎప్పుడు రాసి పెట్టారో అప్పటి వరకు అది అవ్వదు. మన చేతిలో ఏం లేదు. ప్రయత్నం చేయడం ఒక్కటే మన డ్యూటీ, అంతే. తర్వాత వాళ్ళకి మీరు అలా అనేసి బాధపట్టుకుంటూ కూర్చోవడము, తర్వాత మీ డివోషనల్ సర్వీస్ కి మీరు ఎఫెక్ట్ తీసుకోకూడదు. ట్రై చేయాలి, చేస్తున్నారు, ఓకే, అది హ్యాపీ ఫీల్ అవ్వండి. అది చేస్తున్నారు కదా, ఆ సర్వీస్ వల్ల తనకి ప్యూరిఫికేషన్ జరిగి ఏదో ఒక రోజు తను కూడా వస్తారు. తను కూడా ఖచ్చితంగా జపం చేస్తారు మీతో పాటే. డోంట్ వరీ. ఇప్పుడు న్యూ ఇయర్ కదా, రెజల్యూషన్ లాగా మనసులో కృష్ణ ముందు అప్లికేషన్ పెట్టండి. ఇంతగా చేస్తున్నారు కదా, కృష్ణ ఖచ్చితంగా మీరు చూసుకోవాలని కృష్ణ మీద పెట్టేయండి. ఖచ్చితంగా అవుతుంది. అయితే హోప్ అంతే, చాలా పాజిటివ్ గా ఉండాలి. ఇంత చేస్తున్నారు కదా, దేవుడు ఏదో ఒక రోజు అది కూడా వస్తుంది, ఆ డే కూడా వస్తుంది. వెయిట్ చేయాలి. పేషెన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కృష్ణ భక్తులకి. అంతే. ఎప్పుడు మనము ఏం చేయొద్దు, ఇంకొకరు అంతే. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హ్యాపీ కృష్ణ కాన్షియస్. థ్యాంక్ యూ మాతాజీ. మీరు అన్నారు కదా మాతాజీ, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు చేయట్లేదని.
ఇప్పుడు మా బాబు ఈ ఇయర్ నుంచి జపం చేస్తా అని డిసైడ్ చేసుకున్నాడు మాతాజీ. న్యూ ఇయర్ కదా, చూడండి, హరి మేము బోల్, చెప్తే హరి హరి వినలేదు, బోల్. కానీ మేము చేస్తున్నది చూసి చూసి ఇంకా ఈ ఇయర్ డిసైడ్ చేసుకున్నాడు స్టార్ట్ ఎగ్జాక్ట్లీ చేస్తాను. మాతాజీ, మనం పెట్టే అదే. ప్రసాదం ఎఫెక్ట్ ఉంటుంది, బాగా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ప్రసాదం మెయిన్. నాకు హిస్ గ్రేస్ గంగాపాలక్ ప్రభు, గోవర్ధన్ ప్రభు, హిస్ గ్రేస్ ఋషికేష్ ప్రభు ముగ్గురు చెప్పింది ఇదే. నేను ఇదే చెప్పా మా ఇంట్లోనే, నేను కూడా షేర్ చేసుకుంటే ఎలా ప్రభు మీకేమైనా అడ్డం వస్తున్నారా? లేదు ప్రభు, మరి మంచిగా తెలుసుకుంటున్నారు, ప్రసాదం పెట్టండి డైలీ, అయిపోయింది. ఫోర్స్ కాదు, వాళ్ళకి ఎప్పుడు కావాలని అనిపిస్తుంది అప్పుడే స్థిరంగా ఉంటారు. ఏది బలవంతంగా మనము చెప్పలేము, చేయకూడదు కూడా, అఫెన్స్ కూడా అది కానే కాదు. వాళ్ళకి స్లోగా వస్తారు ఏదో ఒక రోజు, బట్ పేషెన్స్ తో వెయిట్ చేయాలి అంతే. మనకు పేషెన్స్ లేకపోతే ఎలా అండి? కృష్ణ భక్తులకి కావాల్సిందే పేషెన్స్, చాలా పేషెన్స్ అవసరం. సో చూడండి, ఇందాక మాతాజీ చెప్పినట్టు చూడండి, ఇన్ ఇయర్స్ లేరు, ఇప్పుడు వస్తున్నారు. మాతాజీ వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు ఆల్రెడీ. మరి అలా ఇమీడియట్ గా అవ్వాలని వాళ్ళు ఏం అనుకోలేదు కదా, వచ్చారు, ఇప్పుడు వచ్చారు స్లోగా వాళ్ళ పిల్లలు. హ్యాపీ మాతాజీ, హరి హరి బోల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, చాలా టైం తీసుకున్నాను అందరిది. సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఎండింగ్ ప్రేయర్ చేద్దాము. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్ మాతాజీ. నేను సంగీతం మాట్లాడుతున్నాను. మాతాజీ చెప్పండి, చెప్పండి మాతాజీ. చాలా బాగుంది మాతాజీ మీ క్లాస్ లో. హరే కృష్ణ. మా ప్రభుజీ కూడా, మా పాప కూడా ఇలా మీరు చెప్పారు కదా, ప్రసాదం పెడితేనే వాళ్ళు మారారు మాతాజీ. వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, అది ఖచ్చితం మాతాజీ, అదైతే 100% జరుగుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే అది మేము తినే ప్రసాదం తిన్నాకే మాలో కొంచెం ఏదో ఇప్పుడు కొంచెం ఇలా వచ్చి కూర్చుంటున్నాం అని అంటే మేబీ అదే ఎఫెక్ట్, అంతే. ఇంకా మేబీ కాదు, 100% అదే ఎఫెక్ట్. ఇంకా అది లేకపోతే అస్సలు కుదరదు. ప్రసాదమే మెయిన్ మనకి, అంతే. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది మాతాజీ, అందరికి ఎవరికి డౌట్స్ లేవనుకుంటా. మాతాజీ హరే హరే కృష్ణ. చాలా సేపు అయ్యింది. హరే కృష్ణ. అందరికి పనులు ఉంటాయేమో, మళ్ళీ నేను నాకేం ప్రాబ్లం లేదు, నాకు పిల్లలు పెద్ద పిల్లలు, నాకేం ప్రాబ్లం లేదు, మిగతా వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అనేసి అంతే. ఓకే, ఎస్ మాతాజీ. ఓకే ఓకే, షాల్ వి ఎండ్ ద సెషన్. ఓం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ भक्तवृंद की जय, श्रील प्रभुपाद की जय, नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा, श्री अद्वैत गदाधरा श्री वासादि गौर भक्तवृंद की जय। हरे कृष्ण. थैंक यू सो मच माताजी श्याम प्रभु जी. హరే కృష్ణ మాతాజీ, మళ్ళీ మీరు స్టార్టింగ్ వెళ్ళిపోతారు మాతాజీ, మళ్ళీ మీరు స్టార్టింగ్ వెళ్ళిపోతారు. చూసారా, మాట్లాడుతూ ఆ ఫీల్ కి వెళ్ళిపోతున్నా నేను కూడా. హరే కృష్ణ. ఇంకా కావాలనిపిస్తుంది, టైం ఉంటే చాయిస్ ఇవ్వలేదు మాతాజీ, అందుకే స్టార్టింగ్ వెళ్ళారు. నెక్స్ట్ ఇస్తాను మాతాజీ, ఏమనుకోవద్దు దయచేసి. అంటే స్టార్టింగ్ వెళ్ళారంటే నాకు చాయిస్ ఇవ్వలేదని వెళ్ళారు కృష్ణ.